చంద్రశేఖర సరస్వతి స్వామీజీ వాళ్ళు నడిచే దైవము అని చెప్తారు కదండి. మీరు కాదా? కాదు సత్యలత గారు, మీరు దైవం కాదా చెప్పండి. ఆయన పరబ్రహ్మ స్వరూపం కాదు, మీరు కాదా దైవ స్వరూపం చెప్పండి. మీరు కాదా? మీరిద్దరు కాదా? మీరిద్దరు కాదా దైవ స్వరూపం? అంటే అంత శక్తి లేదు కదండి మా దగ్గర. వాళ్ళ దగ్గర అంటే తపస్సు ఉంది, మా దగ్గర తపస్సు ఏముంది. అది ఎవరికి తెలుసు అంటున్నా నేను. అది తెలియదు కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే మనం దర్శనం చేసుకోలేకపోతున్నాం. నేనేమంటున్నానంటే శక్తి ఉండడం అంటే ఏంటి చెప్పండి. శక్తి ఉన్నప్పుడు రక్తపాతం ఆపారా, హింస ఆపారా, దేశంలో అభద్రత ఆపారా, అశాంతి ఆపారా? చంద్రశేఖర సరస్వతి గారు ఆయన గురించి చెప్తారనమాట. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పుడు ఇందిరాగాంధీ ఓడిపోయినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేయాలండి అందుట అంటే ఆయన ఇలా అన్నట్ట, అంటే హస్తం గుర్తుకి ఓటు వేయించుకోండి, హస్తం అని చెప్పి పార్టీ కోటేశ్వరరావు గారు చెప్తారు కదండి ఆయన గురించి నచ్చేదేమని. మరి నాకు కోటేశ్వరరావు గారి గురించి ఇక్కడ మనం మాట్లాడుకోకూడదు. బట్ ఏమంటున్నానంటే వీళ్ళంతా కూడా వాడు గొప్పవాడు, వాడి శిష్యుడిని నేను, నా శిష్యుడు ఇంకోటి, ఇట్లా చెప్పుకుంటూ దేవుడు అంటే మీరు దేవుడు కాదా? ఇప్పుడు మీ లోపల దైవత్వం లేదే మీరు మాట్లాడగలరా? మన వేదం చెప్తున్నది ఏంటి చెప్పండి నాకు. ఫస్ట్ మనం నేర్చుకుంటున్నది వేదం. వేదం లోపల చెప్పిందల్లా ఏంటంటే మనలో ఉన్నటువంటి దైవ స్వరూపాన్ని మనం బయటికి తీయాలి, మన లోపల ఉన్నటువంటి దైవాన్ని మనం బయటికి తీయాలి. దైవం లేకపోవడం కాదు అక్కడ. ఇప్పుడు ఏమైందంటే మన లోపల దైవం లేకపోవడం కాదు, ఆ దైవాన్ని మనం బయటికి తీయడం లేదు అంతే. దైవాన్ని బయటికి తీయకుండా ఏమనుకుంటున్నామంటే మనం బానిసలుగా ఉండడానికి ఇష్టపడుతున్నాం. బానిసలుగా ఉండడం అంటే ఏంటి? నాకు ఎవడో వచ్చి కాపాడాలి, నన్ను ఎవడో ఒకటి చూడాలి, నాకు ఒక గురువు ఉన్నాడు, ఆయన వెనకాల వెళ్తున్నాను, ఆయన నన్ను మంచి దారిలో నడిపిస్తాడు, ఆయన చెడ్డ దారిలో నడిపిస్తాడు. అయితే పూర్వకాలంలో మంచి గురువులు ఉండేవాళ్ళు. నేను చెప్తున్నది ఎప్పుడు ద్వాపర యుగం వరకు, తర్వాత కలియుగంలో కూడా కొంతమంది టీచర్లు వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు, లేరని నేను ఇప్పటికీ అనను. గురువులకు ఇచ్చే రెస్పెక్ట్ ఇవ్వాలి. కాకపోతే ఎవడు గురువు అనేది అక్కడ. గురువు అనేవాడు నిజమైన అంధకారం పోగొట్టిన వాడు మాత్రమే గురువు. శ్రీకృష్ణుడు ఉన్నాడు, శ్రీకృష్ణుడు అంధకారం పోగొట్టాడు కాబట్టి ఆయన గురువు. దక్షిణామూర్తి ఉన్నాడు, ఆయన అంధకారం పోగొట్టాడు, ఆయన గురువు. కపిల మహర్షి ఆయన అంధకారం పోగొట్టాడు, ఆయన గురువు. అదేవిధంగా హయగ్రీవుడు అంధకారం పోగొట్టాడు, ఆయన గురువు. గురువు అంటే ఎవరు? మనలో ఉన్న రామకృష్ణ పరమహంస మనలో ఉన్న అంధకారాన్ని పోగొట్టాడు. వివేకానంద, ఎప్పుడైనా వివేకానంద ఇంకా వేరే విషయాలు మాట్లాడడం మీరు చూసారా? ఆయన లేకపోతే ఆయన మంత్రాలు చదవడం చూసారా? కర్మకాండాలు చేయడం చూసారా? ఏంటంటే ఆలోచన ద్వారా, వ్యక్తి యొక్క నిర్మాణం ద్వారా, వ్యక్తి యొక్క నిర్మాణం అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది. వాటి ద్వారా వివేకానందుడు చూడండి ఎంత గొప్పవారో చూడండి. మరి ఆయనకు తెలియదా? కర్మయోగం తెలుసు, రాజయోగం తెలుసు, భక్తి యోగం తెలుసు, జ్ఞానయోగం తెలుసు. ఆయన ఏమన్నారు? మీలోనే అన్ని శక్తులు ఉన్నాయి, మీలోనే సర్వశక్తులు ఉన్నాయి. సర్వశక్తులు మీ లోపల ఉన్నప్పుడు మీరు వెళ్ళి బయటికి వెళ్ళి ఎందుకు అడుగుతున్నారు? దేవుడు కూడా, శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఏం చెప్పారు? బోలెడంత జ్ఞానాన్ని నేను ఇచ్చాను నీకు, బోలెడంత జ్ఞానాన్ని ఇచ్చాను, ఒక జలాశయాన్ని ఇచ్చాను. నువ్వు చిన్న చిన్న నీళ్ళ కోసం, ఒక గ్లాసుడు నీళ్ళ కోసం కకృతి పడ్డం ఎంతవరకు కరెక్ట్ అంటారు? శ్రీకృష్ణ పరమాత్మని మీరు గొప్పగా అనుకోకపోతే ఇక మిగతావన్నీ వేస్ట్ కదా. ఇప్పుడు మీకు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు, దక్షిణామూర్తిగా మనం ఆయనని గుర్తించడానికి, తర్వాత హయగ్రీవ స్వామిలాగా గుర్తించడానికి, కపిలుడిలాగా గుర్తించడానికి, వేదవ్యాసుడు గుర్తించడానికి, వీళ్ళందరూ ఏం చెప్పారు? దేవుడు అనేవాడు మనలో ఉన్నాడు, మనల్ని మనం ప్యూరిఫై చేసుకోవడం ద్వారా మనం అవుతాం. కానీ మనం ఏంటి? మేము పాపులము. అప్పుడు ఏమవుతుందంటే మనము క్రిస్టియన్స్ ఒకలాగా ఆలోచించినట్టు ఉందో ఒకసారి ఆలోచించండి. క్రిస్టియన్స్లో ఏంటి? నేను ఎంతసేపు పాపిని, దేవుడు నన్ను కాపాడతాడు. ఇప్పుడు మీరు కూడా అదే మాట అన్నారు అనుకోండి, నేనేం చెప్పాలి? ఇప్పుడు నేను పాపిని, నాకు ఒక గురువు కాపాడాలి. పోనీ తెలియని వాళ్ళైతే ఏంటి? నాలో ఉన్న శక్తిని నేను తెలుసుకోలేకపోతున్నాను. అంటే ఇప్పుడు చెప్పే కదా నేను ఉందని, ఇప్పుడు ఉందని చెప్పాను. బాగా ఉంది దృక్కు దృశ్యం దాకా, ఇంకా లాస్ట్ ఇంకా అయిపోయింది, ఇంకా ఇంకా తెలుసుకున్నా, ఇంకా అదే మననం చేయాలి, అదే మననం చేయాలి. ఇప్పుడు లేకపోతే ఏమవుతుందంటే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఆలోచన ద్వారా వస్తుంది. జ్ఞానం అనేది ఆలోచన ద్వారా వస్తుంది. మనం ఆలోచించకుండా మనం ఏంటంటే గురు పాదాభివందనము, గురువుగారు ఉన్నారండి, ఆయన కాళ్ళు కడిగితే కానీ నాకు తీరదు అని చెప్పేసి. ఆయన నార్త్ ఇండియాలో మీకు జరిగిన ఇన్సిడెంట్ తెలుసు కదా. ఆ స్వామీజీ వచ్చాడని చెప్పి ఒక్కసారిగా గుంపుగా ఇదైపోయారు. ఆయన స్వామీజీ వెళ్ళిపోయాడు కూడా. వెళ్ళిపోతే ఎవడో చెప్పేట ఆయన నడుస్తున్న దగ్గర నుంచి ఆ మట్టిని జల్లుకుంటే మంచిది అని. దాంతో అందరూ వచ్చేసేసి జల్లుకుని బోలెడంత మంది చనిపోయారు.
సో ఉగ్రవాదులు ఎంతమందిని అయితే చంపుతున్నారో మఠాధిపతులు పీఠాధిపతులు అంతకంటే ఎక్కువ మందిని చంపుతున్నారు. డేరా బాబా తన ఆశ్రమం లోపల తవ్వుతుంటే వేల కొద్ది అస్థిపంజరాలు దొరికాయి. ఆశారాం బాబు రేప్ చేసిన అమ్మాయిలు లెక్కలేనంత మంది. అంటే అంటే నేనేమంటానంటే ఎందుకు ఇప్పుడు నేను మంచి వాళ్ళు లేరు అనే మాట ఎప్పుడూ అనను. ప్రపంచం నడవదు, మంచి వాళ్ళు లేనిదే నడవదు. కానీ నేనేమంటానంటే ఎవడో కాళ్ళు పట్టుకుని నేను ఉద్ధరింపబడతాను అనుకోకండి. మీరు మీరు అలా ఎందుకు అనుకుంటున్నారో నాకు చెప్పండి. శ్రీకృష్ణుడు చెప్పలేదా ఉద్ధరేదాత్మన ఆత్మనం? మన గ్రూప్లో ఉన్న వాళ్ళల్లో 90% మందికి ఆ శ్లోకం తెలుసు కదా. మరి తెలిసినప్పుడు నన్ను నేనే ఉద్ధరించుకోవాలి అనే భావన రావాలి, కానీ ఎవరో వచ్చి ఉద్ధరిస్తారు కదా. ఎవరి దగ్గర జ్ఞానం తీసుకోవడంలో తప్పు లేదు, కానీ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటే జ్ఞానం రాదు. మీరు ఏం చేయమన్నాడు భగవంతుడు? వాళ్ళకి సేవ చేసి నువ్వు జ్ఞానం తెచ్చుకున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? సేవ దాకా అయిపోతున్నాం, జ్ఞానం తెచ్చుకోవడం లోపల ముందుకెళ్ళడం లేదు. అది కాక వీళ్ళు ఏం చేస్తున్నారు? మనం చూడగానే నీకు డబ్బు ఉందా లేదా చూస్తారు. ఒక స్వామీజీ, నేను మా భార్య ఒక 5 వెళ్ళాం. ఆయన అద్భుతంగా చెప్తాడు ప్రవచనాలు. వెళ్ళేటప్పుడు ఆయన కారులో వెళ్తుంటే ఆయనకు బాయ్ చెప్పడానికి అందరం ఇలా తోసుకుంటూ నిలబడ్డామన్నమాట. నిలబడగానే వాడు నేను ఇట్లా నమస్కారం పెడుతున్నాను, పూర్తి స్థాయి నేను ఎట్లా అంటే భారతదేశానికి వచ్చేసానే. వాడు చూస్తున్నాడు, నా వైఫ్ వైపు చూస్తున్నాడు. అంటే మరి వాడికి ఏజ్ కూడా ఎక్కువే. అంటే ఎవరిని ఏమనాలి? ఇంకా ఇంద్రియాలు వీళ్ళు కూడా జయించకపోతే ఏం చెయ్యాలి చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. అంటే వీళ్ళ లోపల శక్తి ఉంది అని అనుకుంటే మనకు బుద్ధి లేదు అని అనుకోవడం అంతే. వాళ్ళలో శక్తి ఉందని ఎవరు చెప్తారు? ఇప్పుడు రేపు నేను చనిపోయిన తర్వాత మీరందరూ ఏం చేస్తారంటే నాది ఒక సమాధి కట్టించి దానికి కూర్చొని చెప్తానమాట. ఆయన శ్రీనివాస్ గారు సమాధి నుంచి మాట్లాడతారు అని చెప్తారు. చెప్పిన తర్వాత ఏమవుతుందో 10 మంది లోపల ఒక 4గురికి జరుగుతాయి, అనుకున్న కోరికలు తీరుతాయి. అప్పుడు శ్రీనివాస్ బాబాకి జై అంటారా? సో అందుకే నేను అంటాను. ఏంటమ్మా, ప్రస్తుత సమాజం అలాగే ఉంది. అలా ఉంది కాబట్టి నేనేమంటానంటే తెలుసుకున్న కొద్ది మంది బయటపడాలి కదా. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటాడు? ఈ జ్ఞానాన్ని తెలుసుకునేదే కొద్ది మంది, ఆ తెలుసుకున్న వారిలో సాధన చేసేది కొద్ది మంది అని శ్రీకృష్ణ భగవానుడే అన్నాడు. ఆయనకు కూడా తెలిసింది, ఆయనకు తెలియదని కాదు నేను అనేది. కనీసం తెలుసుకున్న వాళ్ళు బయటికి రావాలి అని చెప్పేసి అనిపించాలి కదా. ఓహో, ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకున్నాము కాబట్టి మనం బయటికి రావాలి అని చెప్పి మనలో కూడా ఆ కోరిక ఉండాలి కదా. ఇప్పుడు మనలో ఆ కోరిక ఉండకుండా ఎంతసేపు హడావిడి, మొక్కు, దన్నాలు, వాటికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఏదో సరదాగా గుంపులో చేసాం. ఇప్పుడు మీ అపార్ట్మెంట్లో మీ కాలనీలో రామనవమి జరుగుతుంది, వెళ్ళండి, ఊరికే సరదాగా వెళ్ళండి. అదేదో హిందూ ధర్మాన్ని ఇది చేయడానికి వెళ్ళండి. అంతేగాని ఈ కళ్యాణం చేయడం వల్ల నాకు పుణ్యం వస్తుంది, లేకపోతే దేవుడికి నీళ్ళు ఇట్లా చల్లగానే అందరూ పునీతులు అయిపోతారా? చేసేవేమో ఘోర పాపాలు, వీడి మీద వాడి మీద చాడీలు చెప్పుకోవడం. జస్ట్ ఆ నీళ్లు తీసుకొని ఇట్లా చల్లితే అయిపోయిందా? కంకణాలు కడతారు. ఇప్పుడు చూడండి, నా చేతికి నేనే వెళ్ళి అందరికీ కంకణాలు కట్టా. సో ఇప్పుడు నేను కంకణాలు కట్టిన వాళ్ళందరూ పునీతులు అయిపోతారా? నమ్మకం అది ధర్మం కాబట్టి అంతవరకు చేద్దాం, తప్పలేదు నేను అనేది. కాకపోతే దాన్ని గుడ్డిగా నమ్మకండి. అదేదో ధర్మం కాబట్టి మనం దానికి చేయాల్సింది చేస్తాం. కానీ దానివల్ల మీరు ఏంటంటే అయిపోయింది, ఈ రోజు నుంచి నా పాపాలన్నీ పోయాయి అంటే పాపాలు చేయడం ఎందుకు? ముందు ఫస్ట్ థింగ్ పాపాలు చేయాల్సినటువంటి అవసరం ఏముంది? సో కాబట్టి పాపాలు చేయకుండా, తప్పులు చేయకుండా మనని మనము పరిష్కరించుకోవాలి. మీరు ఒక్క మాట చెప్పండి, 20 ఏళ్ల కింద ఉన్నటువంటి ఆలోచనలకి ఇవాళకి మన లోపల మార్పు రాదా? 10 ఏళ్ల కిందటికి ఇవాళకి మనలో మార్పు రాలేదా? 5 ఏళ్ల కిందటికి ఇవాళకి మనలో మార్పు రాలేదా? ఆలోచన సరళిలో రాలేదు అంటే ప్రాబ్లమ్ ఈజ్ విత్ అస్. పరిణతి అంటే ప్రతి సంవత్సరము మనం ఒక్కొక్క మెట్టు ఎదగాల్సిందే, తప్పదు. ఎందుకంటే ఎదగకపోతే ఎక్కడి నుంచి వస్తుంది మనకు పరిణతి? ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడనే కాదు, భగవంతుడి గురించి తెలుసుకోవడం అంటే ఏంటి? నా గురించి నేను తెలుసుకున్నప్పుడే భగవంతుడి గురించి తెలుసుకుంటాను. మనం నేర్చుకుంటున్న ప్రతి తత్వచింతన అదే కదా. ప్రతి తత్వచింతనలో అదే తెలుసుకుంటున్నాం. నా గురించి తెలుసుకున్నప్పుడే. జ్ఞానము అంటే ఏంటి అని చెప్పేసి అంటే స్వస్వరూప సాధన. భక్తి అంటే ఏంటి? స్వస్వరూప సాధన. కర్మ అంటే ఏంటి? స్వస్వరూప సాధన. నీ గురించి నువ్వు తెలుసుకోవడమే అన్నిటికీ మూలం. వేదాలలో ఎక్కడ ఏ దేవుళ్ళ గురించి చెప్పారు చెప్పండి? వేదాలలో ముఖ్యమైనటువంటి కొంతమంది గురించి చెప్పి వదిలేశారు. అందుకే వేదాలలో కల్మషం లేదు, కల్తీ లేదు. వేదాలలో ఆ వేద సారాన్ని మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ఏంటంటే మనను మనం పరిశుద్ధులుగా మార్చుకోవాలి. అంతేగాని నేను పాపాత్ముని, నాకెవడో గురువు గారు నీళ్లు తల్లితే అయిపోయింది అనేసి ఆ నీళ్ళ కోసం పడి ఎట్లా అంటే అదేమంటారు, ఉత్తర ద్వార దర్శనం రోజు నాడు చూడాలి. ఆ రోజు ఎంత పాపాలు చేసుకుంటారంటే జనాలు ఘోరాతి ఘోరమైనటువంటి పాపాలు చేస్తారు. వాణ్ణి తోసి. సో పాపం అంటే ఈ పూజారులని తిట్టలేము,
వచ్చిన జనాలని తిట్టలేము. ఎందుకంటే అమాయకత్వం. నేనేమంటానంటే అమాయకత్వంలో ఎంతమందిని బాగు చేయగలరు మీరు? ఎవరైతే ఈ మార్గము ఎన్నుకుంటారో వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. ఇప్పుడు మన గ్రూప్ లోపల సుమారుగా 700 మంది ఉన్నారు. 70-80 మంది జాయిన్ అవుతారు మ్యాక్సిమం, అంతే కదా. అంటే 10%. ఈ 10%లో జాయిన్ అయిన 10%లో 2% మంది అర్థం చేసుకున్నా చాలు. అంటే 70 మంది అనుకోండి, అందులోపల 2% అంటే ఇద్దరు, 1.4. ఒక పర్సన్ పూర్తిగా మారాడు, ఒక పర్సన్ సగం మారాడు, చాలు. దేవుడు చెప్పిన కోట అయిపోయినట్టే లెక్క. ప్రపంచాన్ని మార్చలేము మనం, ఎందుకంటే అమాయకత్వం ఉండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, నన్ను వచ్చి ఉదాహరణకి మీరు అడిగారు అనుకోండి, ఏం చేస్తే నాకు పెళ్ళి అవుతుంది అని అన్నాను అనుకోండి. నాకు కాదు, ఎవరికో మీ ఇంట్లో వాళ్ళకి, ఎవరికో చిన్న పిల్లాడికి ఎవరికో పెళ్ళి కావాలి అంటే నేను అంటాను, టైం వచ్చినప్పుడు అవుతుందండి, చూసుకోండి, అన్నీ బాగానే ఉన్నాయి అన్నాను అనుకోండి. తర్వాత మీరేం చేస్తారు, ఇంటి దగ్గరికి వెళ్ళి ఏదో బ్రాహ్మణ్కి చూపిస్తారు. నేను అంటాను, ఏం చేసినా మీ ప్రారంభం ప్రకారం అవుతుందండి, ప్రశాంతంగా ఉండండి, దైవ ప్రార్థన చేసుకొని ప్రశాంతంగా ఉండండి, జరగాల్సిన టైంకి జరిగి తీరుతుంది. ఎందుకంటే పెళ్ళి అనేది దేవుడు ప్రారంభంలో రాసిన ఘట్టం అని మీకు చెప్తాను. మీరు ఎందుకో సాటిస్ఫై అవ్వరు. ఇంటి దగ్గర బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్తే ఆయన అంటాడు, ఏమిటమ్మా ఏం మాట్లాడతావు, జాతకంలో చూడు 7వ స్థానం లోపల కలత్రం ఉంది, అక్కడ ఇన్ని దోషాలు ఉన్నాయి, నువ్వు 1,00,000 రూపాయలు కట్టు అంటాడు. అనగానే అప్పుడు 1,00,000 రూపాయలు కట్టి చేస్తే మీకు పెళ్ళి అవుతుంది. పెళ్ళి అవగానే ఏమంటారు, శ్రీనివాస్ గారు చెప్పింది తప్పయింది, ఆ ఇంటి దగ్గర పండితుడు చెప్పింది ఒప్పయింది అంటారు. కానీ మీరు ఆ పూజలు అవ్వకపోయినా పెళ్ళి అయ్యేది. సో కాబట్టి ప్రారంభంతో ఆడుకోవాలని ఆలోచించకండి. మనం చేయాల్సిందల్లా చక్కటి సంకల్పం చేసుకోండి, భగవంతుని మనసులో నిలుపుకోండి. గొప్ప గొప్ప ఆలోచనలతో తయారైనటువంటి అద్భుతమైనటువంటి వేద సారం ఇది. ఇప్పుడు ఈరోజు మనం తెలుసుకుంటున్నటువంటి ఇది ఏంటి, వాయు సూక్తం ఏదైతే ఈ మండలం లోపల ఏమేమి ఉన్నాయి, అసలు ఇందులో ఎందుకు మనం ఇదంతా తెలుసుకుంటున్నాం. నేను లాస్ట్ వీక్ చెప్పాను, ఇంకొకసారి మళ్ళీ చెప్తాను. ఏమిటి అసలు మనం ఈ 2వ సూక్తం, మొదటి సూక్తంలో దేవుడు ఎవరన్నా చెప్పండి. అగ్నిని ఏ రూపంలో చూసాం మనం అక్కడ? అగ్ని అంటే ఎవరు అనుకున్నాం అక్కడ మనం? కరెక్ట్. ఏంటి మిగతా వాళ్ళు అర్థం కాలేదా? అగ్ని సూక్తం అర్థం కాలేదా మిగతా వారికి? ఆవిడ ఒక్కరే కరెక్ట్ చెప్పారు. అగ్నినే పరబ్రహ్మ అనుకున్నాం. మొట్టమొదటి ఋగ్వేదంలో ఉన్నటువంటి మొట్టమొదటి మండలం. మనకు వేదము 4 భాగాలు అని చెప్పేసి చెప్పుకున్నాం. అందులో మొదటి భాగాన్ని సంహిత అంటారు, తర్వాత బ్రాహ్మణము, తర్వాత అరణ్యకము, తర్వాత ఉపనిషత్తు. ఇప్పుడు ఋగ్వేద సంహిత అని ఏదైతే మనం తెలుసుకుంటున్నామో, ఈ ఋగ్వేద సంహితని మనము మండలాలుగా, సూక్తాలుగా, అందులో మంత్రాలుగా మనము డివైడ్ చేసాం. ఇప్పుడు మనం నేర్చుకుంటున్నవన్నీ కూడా ఋగ్వేద సంహిత మాత్రమే. ఈ ఋగ్వేద సంహిత లోపల మొట్టమొదటిది అగ్నిని పూజించాం. ఎందుకు? అగ్నిని పరబ్రహ్మ రూపంలో, మీ శరీరం వేడిగా ఉంటుంది అంటే ఏంటి, మీ శరీరం చైతన్యవంతంగా ఉంది. సో మీలో ఉన్న చైతన్యమే అగ్ని, ఆ అగ్నే పరబ్రహ్మ. వేదం ఏం చెప్పింది ఇప్పుడు చెప్పండి? పోయి మీ వీడికాలు వాడకాలు పట్టుకోమందా, ఒక్కసారి చెప్పండి. సో ఇది కాన్సెప్చువల్లీ అర్థం చేసుకోవాలి, తాత్వికంగా అర్థం చేసుకోగలిగితే చాలా గొప్పగా ఉంటుంది. అగ్నిని పరబ్రహ్మ రూపంలో, అగ్నిని మీరు సూర్యుడి రూపంలో, చంద్రుడి రూపంలో, వంట రూపంలో, పోషకుడి రూపం లోపల కడుపులో భోజనం చేసిన తర్వాత మీకు ఆ వేడి కావాలి, లేకపోతే అది అరగదు మీకు. సో ఇలాగ ప్రతి దానికి కూడా ఏదైతే ప్రపంచమంతా కూడా వ్యాపించి తండ్రిలాగా మనను పోషించేవాడు ఆయన పరబ్రహ్మ అగ్ని అని. 2వ దాంట్లోపల మనం ఏం తెలుసుకున్నాము? 3 శ్లోకాల లోపల వాయువు, 3 శ్లోకాల లోపల ఇంద్రుడు వాయువు, 3 శ్లోకాల లోపల మిత్రావరుణుడు. మరి 9 శ్లోకాలలో మనకు 9 రకాలుగా భగవంతుడి గురించి చెప్పాడు. ఇందులో మొదటిది ఏం చెప్తున్నాడు? వాయువు అని చెప్పాడు. వాయువు అంటే ఎవరండి? లాస్ట్ వీక్ చెప్పాను, ఒక్కసారి చెప్పండి. ప్రాణవాయువు, ప్రాణాయామం, శ్వాస. కరెక్ట్. అదే ఒక్కసారి లాస్ట్ వీక్ చెప్పినవి రివైజ్ చేసి ముందుకెళ్దాం, సరేనా? మీకు అర్థమవుతుంది అప్పుడు. అంటే మనం ఎంత అదృష్టవంతులమో. ప్లీజ్ నేనేమంటున్నానంటే, మనం అదృష్టవంతులమని తెలుసుకోకపోవడం దురదృష్టం, అంతే. అదొకటే నేను అంటున్నాను. ఇంకా మీరు అదృష్టవంతులా దురదృష్టవంతులా మీకు వదిలేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఆయన శ్రీకృష్ణ పరమాత్మ సాక్షిగా చెప్తున్నా, మనం అదృష్టవంతులం. అదృష్టవంతులు ఎప్పుడూ కూడా ఆనందంగా, సంతోషంగా ఉండాలి. ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి. ఆయన ఏమంటున్నాడు? మొదట
అగ్నిదేవుడి రూపంలో ఈ ప్రపంచమంతా వ్యాపించి నువ్వు అందరికీ తండ్రిలాగా పోషించావు. తర్వాత దేవుడా నిన్ను చూస్తున్నాను, నా ప్రాణశక్తి రూపం లోపల చూస్తున్నాను. ఓ భగవంతుడా, నువ్వు వాయుదేవుడివి, నీకు నేను సోమరసాన్ని తయారు చేస్తాను. ఓ దేవుడా, ఎవరి ఈ సోమరసం? సోముడు అంటే చంద్రుడు, సోమరసం అంటే చంద్రుడు ప్రతి 15 రోజులకు చేసేటటువంటి ఒక అమృతము. దానికోసం చకోర పక్షి అలా ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ సోమరసాన్ని మనం ఒక ప్రత్యేకమైన ఆకులతో, మన ద్రాక్ష రసం లాంటిది, అలాంటిది మేము తయారు చేశాము. మహానుభావ, మేము చేస్తున్న యజ్ఞానికి నువ్వు రా, మాకు నువ్వు ప్రాణవాయువు ఇస్తున్నావు, ప్రాణాన్ని ఇస్తున్నావు. తర్వాత 3 శ్లోకాల లోపల అది ఇంకా మనం చెప్పుకోలేదు, కానీ ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థం కావాలని చెప్తున్నాం. మనం లాస్ట్ వీక్ 3 శ్లోకాలు చెప్పుకున్నాం, ఇప్పుడు మనం 3 చెప్పుకుంటాం. ఆయన ఏమంటాడు తర్వాత, నువ్వు ఇంద్రుని వాయువుని సైమల్టేనియస్గా పిలుస్తాడు. ఇప్పుడు భగవంతుడు రూపంలో ఉన్నటువంటి నా ఇంద్రియాలకు, నా శక్తికి, నా కార్యాచరణకు, నా కర్మలకు మూలమైనటువంటి ఓ ఇంద్రుడా, నువ్వు వాయుదేవుడితో కలిసిరా, వచ్చి మేము ఇస్తున్నటువంటి ఈ సోమరసాన్ని స్వీకరించు అంటే ఇప్పుడేమైంది? ఇక్కడ కర్మ సిద్ధాంతం వచ్చింది. తర్వాత మళ్ళీ 3 శ్లోకాలలో, ఓ మిత్ర, ఓ వరుణ, మీరు రండి, మీరు అదితి యొక్క సంతానం. ఓ మిత్రుడా, నువ్వు దినానికి దేవతవు. ఓ వరుణుడా, నువ్వు రాత్రి దేవతవు. రోజు మొత్తము ధర్మమంతా ఆచరించాలి, సత్యమంతా ఆచరించాలి, ఋతమంతా ఆచరించాలి అని చెప్పి చెప్తావు. ఓ మిత్ర, ఓ వరుణ, నువ్వు రాత్రిపూట ధర్మమంతా కూడా స్థాపితం చేస్తావు. ఓ మిత్రుడా, ఓ వరుణుడా, నువ్వు ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని నాకు అందించు. క్లుప్తంగా చెప్పాలంటే ఇదే వాయిదే. ఇప్పుడు చెప్పండి, ఎంత బాగుంది సందేశం. ఎవరైనా ఒక్కసారి చెప్పగలరా నేను చెప్పింది? ఎవరైనా ప్రయత్నం చేస్తారా? తప్పులుంటే నేను కరెక్షన్ చేస్తాను, ఏం వర్రీ లేదు. ఎంత అద్భుతమైన సందేశమో చూడండి ఇది. నేను ఇంకొక మాట, సారీ, ఒక్కసారి మీరు ఎవరు మాట్లాడకండి, ఒక్క నిమిషం. ఇందులోపల మనం గొప్పతనం గుర్తించాలి. మనం ఏమనుకున్నాము? ఉపనిషత్తుల్లో జ్ఞానం ఉంటుంది అన్నాం. ఇప్పుడు మనం ఉన్నటువంటిది రుక్కుల్లో ఉన్నాం, సంహిత భాగంలో ఉన్నాం. ఇప్పుడు ఇందులో జ్ఞానం ఉందా లేదా? జవాబు చెప్పండి. కర్మకాండలలో కూడా జ్ఞానం ఉంది, కానీ జ్ఞానాన్ని అర్థం చేసుకోకుండా దేవుడా నీకు నేను సోమరసాన్ని ఇస్తాను, నా కోరికలు తీర్చు దగ్గర ఆగిపోయావు అనుకోండి. కాదు, నా లోపల ప్రాణం శక్తివంతం కావాలి, నా లోపల కార్యాచరణకు సంబంధమైనటువంటి నాకు మంచి శక్తి కావాలి. ఏదన్నా పని చేయడానికి, కార్యాచరణ అంటే కార్యము, ఆచరణ, కర్మ చేయడానికి కావలసినటువంటి ఎనర్జీ. ఈ చేతులు 2 దేన్ని సూచిస్తాయి? ఇంద్రుడిని సూచిస్తాయి. కాబట్టి ఇంద్రుడా, వచ్చి నాకు సహాయం చేయి. మిత్ర, వరుణ. మిత్ర డే టైం లార్డ్, వరుణుడు రాత్రిపూట లార్డ్. మీరిద్దరూ వచ్చేసేసి దేవుళ్ళారా, నాకు ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని ఇవ్వండి. మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారు. లా అండ్ ఆర్డర్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి. లా అండ్ ఆర్డర్ అంటే తెలుగు లోపల చెప్పగలరా ఎవరైనా? లా అంటే ఏంటి, ఆర్డర్ అంటే ఏంటి? ఇండియాలో లా అండ్ ఆర్డర్ పోయిందండి అంటారు. లా అంటే ఏంటి, ఆర్డర్ అంటే ఏంటి? లా అంటే చట్టం అండి, న్యాయం. ఆర్డర్ అంటే చట్టం ఇచ్చిన ధర్మం అండి, ఆదేశం అండి, చట్టం ఇచ్చిన. మన భారతదేశంలో లా అంటే ఏంటి, ఆర్డర్ అంటే ఏంటి చెప్పండి నాకు. ధర్మం ఆర్డర్ తప్పిందని ధర్మం అండి. మన భారతదేశంలో లా అంటే ఎవరు, ఆర్డర్ అంటే ఎవరు? ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఆర్డర్ అంటే జడ్జి అండి, ఆర్డర్ అంటే జడ్జి, లా అంటే లాయర్, వాదించడం, అదే వాదన. ఆర్డర్ అంటే జడ్జి, చట్టం, వ్యవస్థ. ఆర్డర్ అంటే పోలీసు వాళ్ళు. ఆర్డర్ అంటే పోలీసులు. ఆర్డర్ అంటే రజిత గారు చెప్పండి. చట్టం అంతా పోలీసులే కదండి. చట్టం. రజిత గారు ఒక్కసారి చెప్పండి. అదండి, శాంతి భద్రతలు కాపాడడానికి ఉపయోగించే నియమాలు. ఎవరెవరు ఇద్దరు చేస్తారు ఆ పనిని? మన భారతదేశంలో కానీ ప్రపంచంలో ఎవరు ఇద్దరు చేస్తారు? ఎవరు చేస్తారు ఆ ఇద్దరు? పోలీసులు, లాయర్లు, అంతే. పోలీసులు అనేమో ఆర్డర్ అంటారు, లా అంటేనేమో న్యాయం.
కోర్టులోకి వెళ్తేనేమో న్యాయం. క్లియరా? అందరికి అర్థమైందా? హలో, ఓకే సార్. ఓకే ఓకే అంటే మిగతా వాళ్ళకి అర్థం కాలేదని అంతేనా? ఆయనకు ఒక్కరికి వేణుగోపాల్ గారికి అర్థమైంది. ఇంకొకసారి చెప్పండి. లా అండ్ ఆర్డర్ అంటే ఏంటంటే వ్యవస్థని మనము సిస్టమేటిక్గా పెట్టుకోవడానికి కోసం ప్రతి దేశం లోపల ఉన్నటువంటిది. అంటే ఒకళ్ళు పోలీసు వాళ్ళు, ఇంకొకళ్ళు లాయర్లు. ముందు మనకి ఏదైనా ఇబ్బంది కాగానే పోలీసు వాళ్ళని పిలుస్తాం. అక్కడ మనము న్యాయం కావాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాము, కోర్టుకి వెళ్తాం. సో ఈ రెండు మార్గాలలో మన దేశం అంతా కూడా ఉంది. ఒకవేళ ఈ రెండు లేవనుకోండి ఏం జరుగుతుందో ఆలోచించండి ఒకసారి. కాబట్టి రెండు కూడా ఉండాలి. ఈ రెండు ఇచ్చేటటువంటివి ఏవైతే ఉన్నాయో, ఓ మిత్రుడా, ఓ వరుణుడా, నువ్వు లా అండ్ ఆర్డర్, మీరిద్దరూ కలిసి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకరు రాత్రి ఒకరు పగలు పంచుకున్నారు. మీరు ధర్మబద్ధమైనటువంటి జీవితం ఇస్తున్నారు. మీరు అందరూ ఉండడం వల్ల నా జీవితం సమతుల్యంగా ఉంది, ధర్మబద్ధంగా ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే ఋగ్వేదం యొక్క యూనివర్సల్ అవుట్లుక్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది అన్నమాట. ఎంత గొప్పగా ఉంది చెప్పండి, ఎంత గొప్పగా ఉంది చెప్పండి. అంటే ముందేమో వాయుదేవుని యజ్ఞానికి పిలుస్తున్నారు, సిద్ధంగా ఉంది సోమరసం అంటున్నారు. తర్వాత రావాలి బాబు, నువ్వు చాలా గొప్పవాడివి, నీ శక్తి చాలా, లాస్ట్ వీక్ తెలుసుకున్నవి చెప్తున్నా నేను, నువ్వు చాలా శక్తిమంతుడివి, చాలా వేగంగా రాగలవు వాయుదేవుడా, నువ్వు రా, నీకోసం అని చెప్పేసి మేము ఇది చేసుకున్నాము. నువ్వు వస్తుంటే మా చెవిలో ఒక మ్యూజిక్ లాగా ఉంది. సోమరసం అంటే, సోమము అంటే, సోముడు అంటే ఒక మీనింగ్ ఏమో చంద్రుడు, సోమం అంటే ఒక రకమైనటువంటి మూలిక, దాని ద్వారా వచ్చేటటువంటి రసము. సో ఆ రసం దేవతలకు చాలా ఇష్టమైనది, అది చాలా పుష్టితోని ఉన్నటువంటిది, చాలా శక్తివంతమైనటువంటిది. సో అది మేము మీకు సమర్పిస్తాం. మీకు ఏది ఇష్టమో మేము అదే సమర్పిస్తాం. కాబట్టి మా లోపల కావలసినటువంటి ధర్మాచరణకు కావలసినటువంటివన్నీ నువ్వు అందించు. నువ్వు శక్తితో కార్యాచరణ మేము చేయాలి. కాబట్టి ఇంద్రుడా, వాయుడా, మీరిద్దరూ రండి. వచ్చారు మీరు, ఇంద్రుడు వాయువు మీరిద్దరు వచ్చారు. ఇప్పుడు ఇంకా మాకు మిత్రుడు వరుణుడు, మీరు ధర్మాన్ని కాపాడాలి, సత్యాన్ని కాపాడాలి. దేవతలు మీ గురించి మేము ప్రార్థనలు చేస్తున్నాము. ధర్మబద్ధమైనటువంటి జీవితం కోసం మమ్మల్ని ఆశీర్వచనం ఇవ్వండి. ఎంత అద్భుతమైనటువంటి అవుట్లుక్ చూడండి. అంటే ఏంటంటే వాయువుని చూసుకున్నట్లయితే మనకు ప్రాణశక్తి. మన యజ్ఞం ఏదైతే చేస్తామో ఆ యజ్ఞానికి మెయిన్ వాయువు ఇంపార్టెంట్. ఓకేనా? అది ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్కి వచ్చేసరికి ఇంద్రుడు, తర్వాత వాయువు. ఇంద్రుడు అంటేనేమో శక్తి, వాయువు అంటే స్పీడ్, వెలాసిటీ, ఎంత వేగంగా ఉన్నాడు అని చెప్పి. మిత్రుడు, వరుణుడు, వీళ్ళెవరు అంటే ధర్మ పరిరక్షకులు. వీరందరూ కలిసి సమన్వయంతో పనిచేయండి. పనిచేయడం వల్ల ఏమవుతుందో తెలుసా? నేను చేస్తున్నటువంటి యజ్ఞము సంపూర్ణమవుతుంది. ఇది యజ్ఞంలో ఒక పద్ధతి. యజ్ఞంలో ఒక పద్ధతి. ముందుగా ప్రాణశక్తి అంటే వాయువు, తర్వాత చలన శక్తి, తర్వాత ధర్మము, సత్యము. నేను యజ్ఞం చేయాలంటే ముందు నేను ప్రాణవాయువు నా లోపల కదలాలి, తర్వాత నేను కార్యాచరణ చేయాలి యజ్ఞానికి, తర్వాత యజ్ఞం చేసిన తర్వాత నాకు ధర్మము, సత్యము దొరుకుతుంది. కాబట్టి ఇదన్నమాట అర్థం. అంటే ఏంటంటే దీన్నే శ్రీకృష్ణుడు సింపుల్గా ఏం చెప్పాడో చెప్పగలరా? ఎవరైనా ఒక్క మాటలో చెప్పగలరా శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు 4వ చాప్టర్లో? పోని భగవద్గీత తెలిసిన వాళ్ళు ఎవరు లేరా ఇందులో? నేనే, నాకు సమాజము ఒక వ్యవస్థితంలో నడవాలని 4 వర్ణాలను అది కాదు, అన్ని నేనే అన్నాడు. కానీ ఇక్కడ అది కాదు. ఇక్కడ నేను ఏం చెప్పాను? 3 సీక్వెన్స్. ఆయన ఇక్కడ చెప్పిన విషయం ఏంటంటే శ్రీకృష్ణుడు, మీరు యజ్ఞం చేయండి, యజ్ఞం చేయడం ద్వారా దేవతలు సంతోషపడతారు, దేవతలు సంతోషపడి వాళ్ళు మీకు వర్షాన్ని కురిపిస్తారు, ఆ వర్షం కురిపిస్తే మీకు పంటలు పండుతాయి, మీకు కావాల్సినటువంటి ధనం వస్తుంది. అప్పుడు మళ్ళీ మీరు యజ్ఞం చేయండి, చేస్తే మళ్ళీ వాళ్ళు సంతోషపడతారు. ఒక్క నిమిషం, అందరూ తప్పులే చెప్తున్నారు, ఎందుకో ఎవ్వరు భగవద్గీత చదవలేదు. అది వస్తుంది సార్. సో ఇక్కడ ఏమైందంటే భగవంతుడు, అది యజ్ఞం అనేది కర్మ ద్వారా మాత్రమే జరుగుతుంది. యజ్ఞం అనేది ఎలా జరుగుతుంది? కర్మ ద్వారా జరుగుతుంది. సో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? యజ్ఞం అనేటటువంటి కర్మను మీరు చెయ్యండి.
ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, ముందుగా మనము వాయుదేవుడికి అంకితం చేశామంటే నాకు ప్రాణశక్తినివ్వు, తర్వాత కార్యాచరణ యజ్ఞం చేయడానికి కావలసినటువంటి శక్తినివ్వు, చక్కగా నేను యజ్ఞాన్ని చేస్తాను, ఆ తర్వాత యజ్ఞం చేసిన తర్వాత నాకు వచ్చేదేంటి, ధర్మము సత్యము నిలబెడతా, నేను యజ్ఞం ద్వారా నేను నిలబెడతాను. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. మొత్తం సూక్తంది నేను సింపుల్గా చెప్పేశాను. మొత్తం భావం ఏంటంటే ఇది ఒక సీక్వెన్స్లో ఉంది. ముందు ప్రాణశక్తి, తర్వాత చలన శక్తి, అంటే ముందేమో మన పంచప్రాణాలు, తర్వాత ఇంద్రియాలు, పంచప్రాణాలు ఇంద్రియాలు, వీటి ద్వారా మన శరీరం ఏదైతే మనకు జీవం ఉందో ఈ శరీరం ద్వారా మనము ధర్మాన్ని సత్యాన్ని సాధిస్తాము. ఒక్కసారి మళ్ళీ చెప్తాను, అర్థం చేసుకోండి. మనలో ప్రాణవాయువు ఉండాలా లేదా, పంచప్రాణాలు ఉండాలా లేదా, ఫస్ట్ చెప్పండి. ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో ఒకటే చెప్పండి. ఇది ఫస్ట్ పాయింట్. పంచప్రాణాలు ఉన్న తర్వాత మీకు పంచభూతాలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలతో తయారైనట్టు ఈ శరీరం ఉండాలా లేదా, ఉండాలి. ఈ శరీరం కదలాలి, కదిలినప్పుడు ఏమవుతుంది, మీరు యజ్ఞం చేయడానికి అర్హత వస్తుంది. ఎప్పుడైతే మీరు ఈ శరీరాన్ని ఈ వాయువుని రెండింటిని కలిపి మీరు యజ్ఞం చేస్తారో అప్పుడు మీకు ఏమొస్తుంది, ధర్మము సత్యము లభిస్తుంది. అంటే మీ జీవితం అంతా కూడా ధర్మ సాధన కోసమే, మీకు ఇచ్చినటువంటి ప్రాణశక్తి ధర్మ సాధన కోసమే, మీకు ఇచ్చినటువంటి చలన శక్తి ధర్మ సాధనం కోసమే. అందుకే ఏమంటారంటే శరీర మాధ్యమం ఖలు ధర్మ సాధనం. శరీరం అనేటటువంటి ఈ మాధ్యమం ద్వారానే నువ్వు ధర్మాన్ని సాధిస్తావు. శరీరం లేకపోతే ధర్మాన్ని ఎలా సాధిస్తావు? సో ఇప్పుడు ఈ సూక్తం యొక్క క్లుప్త వన్ లైనర్ ఏంటి, శరీర మాధ్యమం ఖలు ధర్మ సాధనం. ఓకే, నేను మళ్ళీ ఒక్కసారి చెప్తాను సారాంశము. ఎవరైనా నా తర్వాత ఎవరైనా రిపీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మొదటిది 3 శ్లోకాలు, మొదటి 3 శ్లోకాలు వాయుదేవుడికి సంబంధించినవి. ఓ వాయుదేవుడా, నువ్వు రావాలి, నీకోసం సోమరసం సిద్ధం చేశాం, నువ్వు సూపర్ ఫాస్ట్గా వస్తావు, నీ లోపల చాలా సూపర్ ఫాస్ట్ ఉంది, నువ్వు చలనం, మా శ్వాసకు మా జీవశక్తికి నువ్వే కారణం, నీకు నేను సోమరసం అందిస్తాను, ఆ సోమరసం నీకు పోషణకైతే మాకు ప్రాణశక్తికి. మొదటిది. తర్వాత మంత్రాలు ఏంటి, 4, 5, 6. ఇంద్రుపై ఏం చేశాడు, ఇంద్రుడిని వాయువుని కలిసి పిలుస్తున్నాడు. బలము, వేగము, శక్తి, చలన శక్తి, దేవతలందరూ కదులుతారు ఉంటారు. సో ఇంద్రుడా, నా ఇంద్రియాలన్నీ కదలడం ద్వారా నాకు వీరత్వాన్ని, నేను పని చేయగలిగేటటువంటి దాన్ని, కార్యాచరణ చేసేటటువంటి శక్తిని నాకు కల్పించు ఓ మహానుభావ అన్నాడు. 3వ దగ్గరికి వచ్చేసరికి ఇవి 2 చేయడం ద్వారా మిత్రావరుణ ఎవరైతే ఉన్నారో నాకు ధర్మాన్ని సత్యాన్ని ఋతాన్ని అంటే ధర్మ రక్షణ ఆత్మ నియంత్రణ నాకు అందించు ఓ మహానుభావ అని వారిద్దరిని కూడా కోరుతున్నాడు. ఇప్పుడేంటి, మన శరీరంలో ప్రాణం ఉంది, మన శరీరం అనేటటువంటిది ఒకటి ఉంది. ఈ ప్రాణము ఈ శరీరము, ఈ ప్రాణమేమో వాయుదేవుడు, ఈ శరీరమేమో ఇంద్రుడు ప్లస్ వాయువు. ఇది కలిసి 2 కలిసి ఒక కర్మ చేయడం ద్వారా మనకు ధర్మం తెలుసుకుంటాం. అంటే ఈ శరీరం ఉన్నవారు చేయవలసిన పని ఏంటయ్యా అంటే ధర్మ సాధన. ఒక్కసారి ఎవరైనా చెప్పండి, ఇప్పుడు నేను చెప్పినని కొద్దిగా మీ భాషలో చెప్పుకోండి, ఏం పర్వాలేదు. ఎవరైనా సరే ఈ 9 శ్లోకాల అర్థము ఇప్పుడు నేను చెప్పినట్టుగా చెప్పండి. సార్ ఋతం అంటే వేదమే కదా. అయ్యో మీరు మర్చిపోయారు, ఇంతకుముందు చెప్పాను. ఋతము సత్యము అని 2 ఉంటాయి. ఋతం అనేది వ్యావహారిక ఇదన్నమాట. వ్యావహారిక సత్యాన్ని ఋతం అంటారు. సత్యం అంటే మారనిది, దేవుడు ఒక్కడే అనేది మారదు ఇంకెప్పటికీ, పరబ్రహ్మ ఒక్కడే మారదు, బ్రహ్మ సత్యం ఎప్పటికీ మారదు. సూర్యుడు తూర్పు వైపు ఉదయిస్తాడు అన్నాను అనుకోండి, అది ఋతం అవుతుంది, అది సత్యం కాదు. ఎందుకంటే సూర్యుడు కొద్దిగా అటు ఇటు కదులుతూ ఉంటాడు కొద్దిగా. సో కానీ వ్యావహారికంగా ఓకే. టైం ఎంత అయింది అంటాను, 7:56 అయింది, నేనేం చేస్తాను 7:55 అయింది అంటాను, లేదా 8 అయింది అంటాను, అది ఋతం అంటారు. వ్యావహారిక సత్యం అంటే మీ జీవితంలో లౌకిక విధానంలో వచ్చేటటువంటి సత్యాన్ని ఋతం అంటారు. సత్యం అంటే ఏంటంటే ఎప్పటికీ మారనటువంటిది, సత్యం ఎప్పటికీ మారదు. అంటే భగవంతుడి శక్తి, ఈ ప్రపంచంలో దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన శక్తి అన్ని చోట్ల ఉంది అనేది సత్యం. సో సత్యం వేరు, ఋతం వేరు. జై శ్రీకృష్ణ. ఎవరైనా నేను చెప్పినవి చెప్పండి, ఒకసారి సమ్మరీ చెప్పగలరా ఎవరైనా? మీ ఓన్ భాషలో చెప్పండి. చెప్పండి సూర్యశ్రీ గారు చెప్పండి. ముందు వాయుదేవుణ్ణి మనం ప్రార్థిస్తున్నామండి. ఎన్ని శ్లోకాల్లో? నాకు శ్లోకాలు ఎంత వరుణుడా మీరంతా ఒక్క నిమిషం, ఆవిడని మాట్లాడియండి, తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా మాట్లాడండి. మనం వాయుదేవుణ్ణి 3 శ్లోకాలలో పిలిచాం. 3 శ్లోకాలు ప్రార్థిస్తాం. నాకు ప్రాణశక్తి ఇవి ముద్ర. ప్రాణశక్తి నేను నీకు సోమరసము తయారు చేశాను.
అంటే ఈ సోమరసం ద్వారా నీకు ఇవ్వడం ద్వారా నాకు ప్రాణశక్తి వస్తుంది. ఓకే ఆ, అది అని ప్రార్థిస్తాము. తర్వాత మన చలన శక్తి, ప్రాణశక్తి తర్వాత చలన శక్తి, అంటే యజ్ఞం చేయడానికి కావాల్సిన ఇంపార్టెంట్ ఫస్ట్ అది ప్రాణశక్తి తర్వాత చలన శక్తి కావాలని చెప్పి ఇంద్రుడిని పిలుస్తాము. ఇంద్రుడు ప్లస్ వాయువు, ఇంద్రుడు వాయువు కంబైన్డ్ గా పిలుస్తాం. ఇంద్రుడిని వాయువుని కలిపి పిలుస్తాము మనకి చలనశక్తి ఇవ్వమని. అంటే ప్రాణశక్తి చలన శక్తి ఏది చేసినా ధర్మం కోసమే మనం ప్రార్థించేది. ప్రాణశక్తి మన సొంతం కోసం అడగట్లేదు, అక్కడ ప్రాణశక్తి అడుగుతున్నాము. శరీర మాధ్యమం ధర్మ సాధనం అంటే ధర్మం చేయడానికే నేను అడుగుతున్నాను కాబట్టి మనం అడగడంలో అది ఉంది. ఆ రెండు తర్వాత ఇంకా వరుణుడిని పిలుస్తాము. మిత్ర వరుణులు వీళ్ళిద్దరు కూడా ఆదిత్యుడి రూపాలు. ఓకే, సో అయితే వరుణుడు దిక్పాలకుల్లో కూడా వస్తాడు. సో కాబట్టి మిత్ర వరుణుడు వీళ్ళిద్దరూ ఎవరైతే ఉన్నారో వారిద్దరిని పిలుస్తున్నాం, కంబైన్డ్ గా పిలుస్తాం. వీళ్ళిద్దరిని ఎందుకు కంబైన్డ్ గా పిలవాలి? వేరువేరుగా ఎందుకు? వర్షాలు రావాలి, పంటలు పండుతాయి, ఆ పంటలు ధర్మం సత్యం ధర్మం సత్యం గురించి కాదు, ఇద్దరిని కలిపి ఎందుకు పిలుస్తాం? అంటే యజ్ఞం చేయడం కార్యాచరణకి ఇంద్రుడు. పంటలు పండాలి అంటే నీరు, గాలి, ఆహారం అన్ని కావాలి. కరెక్ట్. మిత్రుడిని వరుడుని ఒక్క నిమిషం. అంటే బలము, వేగము, చలనము వస్తాయి. అవును, కరెక్టే చెప్పారు. అది నేను కాదనను, నేను అడిగిన ప్రశ్న వేరు. కదా సార్, ఒకటి ఉంటే రెండోది ఉంటుంది, రెండోది ఉంటేనే ఒకటి ఉంటుంది, అలాగా సైకిల్ కదా. మిత్రుడు వరుణుడు అని ఇద్దరిని కలిపి ఎందుకు పిలిచారు? అది కరెక్ట్ ఆన్సర్. అంతే సింపుల్. పగలు రాత్రి, అంతే. అది కరెక్ట్ ఆన్సర్, అంతే సింపుల్ ఆన్సర్. సో పగలు రాత్రి. చెప్పండి మీరు, సురేష్ గారు చాలా అద్భుతంగా చెప్పారు. సో అల్టిమేట్గా ఏంటంటే మన జీవితాశయము మనం ధర్మ సాధనం చేయాలి. ఆ ధర్మ సాధనం చేయడం కోసం అని చెప్పేసి ముందుగా ప్రాణశక్తికి రూపమైనటువంటి వాయుదేవుణ్ణి, చలన శక్తికి అందులో మళ్ళీ వేగం కూడా కావాలి. చలన శక్తి ఉంది కానీ నేను లేజీ ఫెల్లోని పడుకుంటాను, సోఫాలో పడుకుంటాను అనుకోండి, అప్పుడు ఎలాగ మనకు పని అవ్వదు. కాబట్టి ఏంటి, మనకు చలన శక్తి ఉండాలి, అందులో వేగం కూడా ఉండాలి. అందుకోసం అని చెప్పేసి ఏం చేసాం, మనము ఇంద్రుడిని వాయువుని పిలిచాం. పిలిచిన తర్వాత మూడోది ఏంటి, ధర్మ సాధన కోసమై మీరు, ధర్మ పరిరక్షణ కోసమై మీరు రావాలి, మిత్రవరుణులారా మీరు రావాలి అని చెప్పేసి వాళ్ళకి చెప్తున్నాం. అంటే సోమరసం అనేటటువంటిది ఏదో పానీయం అని ఇక్కడ అనుకోకూడదు మనం. అదేంటంటే మన ఆధ్యాత్మిక సమర్పణ. మన ఆధ్యాత్మిక అంటే మనము సమర్పించుకోవడము. నీకర్పించే జన్మమే జన్మం అని అంటాడు. విఠల విఠల పాండురంగ విఠల జై పాండురంగ విఠల. అందులోపల ఏమంటాడు అతను, నీకర్పించే జన్మమే జన్మం అని చెప్పేసి అంటాడు. నీకు అర్పించే జన్మమే జన్మం. సో కాబట్టి ఇక్కడ సోమరసం అంటే నేను నీకు పానీయం అర్పించటం లేదు. నీవేమనుకుంటున్నావు, సోమరసం అంటే ఏదో పానీయం అర్పిస్తున్నాను అనుకుంటున్నావా? కాదు, నేను నా జన్మను అర్పిస్తున్నాను. నా జీవిత ఆశయం ఏంటో తెలుసా, మోక్ష సాధన. కానీ అది కావాలి అంటే నాకు ప్రాణ శక్తి ఉద్ధరించబడాలి. ప్రాణశక్తి అంటే వాయువు ఉద్ధరించబడాలి. ఇంద్రుని వాయువుని ఎందుకు పిలిచాను, నా కర్మ లోపల చురుకుతనం కావాలి, నా కర్మలో చురుకుతనం కావాలి. మిత్రవర్ణులు ఎందుకు కావాలి, ధర్మబద్ధమైనటువంటి జీవితం చేసిన రోజే నేను భగవంతుడికి నన్ను నేను అర్పించుకోగలను. అర్థమైందా అందరికీ? అర్థం కాని వాళ్ళు మొహమాటం లేకుండా అడగండి. అంటే ముందేమో ప్రాణము, తర్వాత ఏమో క్రియ, తర్వాత ఏమో ధర్మం. ఈ మూడు సీక్వెన్స్గా వచ్చాయన్నమాట. ముందు శ్లోకాలలో ప్రాణము, తర్వాత శ్లోకాలలో క్రియ, తర్వాత శ్లోకాలలో ధర్మం. సో ఇదేంటంటే యజ్ఞం యొక్క ఒక సీక్వెన్స్ను చూపిస్తుంది. యజ్ఞం అంటే ఏంటి, ఒక పవిత్రమైన పనిని యజ్ఞం అంటారు. ఆ పవిత్రమైనటువంటి పని ఎలా జరగాలి అనేటటువంటిది తెలిసింది. మన జీవశక్తి ప్రారంభమైంది. మన జీవశక్తి ప్రాణవాయువు ద్వారా, మన మనస్సు, మన ఇంద్రియాలు, మన సంకల్పము ఇంద్రుడి ద్వారా, మన మిత్రవర్ణుల ద్వారా ఆత్మ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్ మనకు వచ్చింది. దాని ద్వారా మనము కర్మలో నిబద్ధత ద్వారా అంతఃశుద్ధి చేసుకుంటాము. యోగా లోపల కూడా అంతే. ఇప్పుడు మీరు యోగా తీసుకున్నట్లయితే యోగా లోపల కూడా మీకు ఏముంటుంది, ముందు ప్రాణాయామం చేస్తాం, యోగాసనాలు చేస్తాం, తర్వాత అంతఃశుద్ధి జరుగుతుంది.
సో కాబట్టి ఏంటంటే మనం ఏదైతే పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపాలి అనుకుంటామో దానికి వాయు సూక్తం అనేటటువంటిది ఏదైతే ఉందో అది డైరెక్ట్గా మనకు అప్లికేబుల్. మరి వాయువు ఎవరు? వాయువు 2 రకాల శక్తుల రూపంలో ఉన్నాడు. ఒకటి నా లోపల అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి, మరొకటి ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి శక్తి. ప్రపంచమంతా వ్యాపించాడని ఎట్లా చెప్తారు సార్? వాయువు లేనటువంటి ప్రదేశం ఉంటుంది కదా. కరెక్ట్. సో పూర్వకాలంలో ఏమైందంటే కాంతి ప్రయాణించాలి అంటే ఒక మాధ్యమం ఉండాలి అన్నారు. మాధ్యమం ఉండాలి అంటే మధ్యలో ఏదో ఒకటి ఉండాలి. ఉదాహరణకి సౌండ్ ట్రావెల్ చేయాలంటే అక్కడ వాయువు ఉండాలి. మీరు వాయువు లేదనుకోండి సౌండ్ ట్రావెల్ చేయదు. అదేవిధంగా లైట్ కూడా ట్రావెల్ చేయాలంటే ఒక మాధ్యమం ఉండాలి అన్నారు. కానీ మరి మాధ్యమం పైకి వెళ్ళినా కొద్దీ మాధ్యమం ఏది ఉండదు. మరి లైట్ ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడి నుంచి మనకు, నక్షత్రాల నుంచి మనకు లైట్ ఎక్కడి నుంచి వస్తుంది? చంద్రుడి నుంచి మనకు లైట్ ఎక్కడి నుంచి వస్తుంది? మరి మధ్యలో ఎటువంటి ఎయిర్ అవి ఉండవు. మరి అటువంటిప్పుడు ఎలా వస్తున్నాయి మనకు అవి? అప్పుడు ఏం చేశారంటే మన వాళ్ళు మాత్రం అక్కడ ఒక వాయుదేవుడు శక్తి ఒకటి ఉంటుంది అని చెప్పి నిరూపించగలిగారు. దాన్ని వీళ్ళు నిరూపించలేకపోయారు శాస్త్రవేత్తలు. దానికి ఈథర్ అని చెప్పేసి పేరు పెట్టేశారు. ఈథర్ అని చెప్పేసి పేరు పెట్టేసి ఆ ఈథర్ అనే ద్వారా కాంతి ప్రయాణిస్తుంది అని చెప్పేసి చెప్పారు. సో కాబట్టి ఏంటంటే మనము ఋగ్వేదము మనకు అందించిన సమయానికే ఈ ప్రపంచంలో ఉన్న శక్తి మొత్తం మనకు తెలుసు. ఈ విశ్వం యొక్క శక్తిని మనము తెలుసుకొని ఉన్నాము అని చెప్పేసి అద్భుతమైనటువంటి భావన అన్నమాట. సో మేము మీకు పోషకానికి కావాల్సినటువంటి సోమరసాన్ని ఇస్తాము. మీరు దేవతా సమ్మేళనం చేశాము ఇక్కడ. మేము దేవ సహకారం మాకు కావాలి, మాకు సమతుల్యత కావాలి. మిత్రుడు అంటే ఎవరు? మిత్రుడు అంటే స్నేహము, అగ్రిమెంట్స్ ఇవన్నీ కలిపేటటువంటి ఓ ఆదిత్య రూపమా, ఓ వరుణ, నువ్వు నైతిక విలువలని నిలబెడతావు. మీరిద్దరూ రండి, ఒకరు సత్యాన్ని ఒకరు ధర్మాన్ని స్థాపించండి. వీళ్ళు భౌతిక పరిస్థితులలో, మానసిక పరిస్థితుల్లో నాకు సమన్వయం కల్పించాలి. మీరు రండి, నాకు సమన్వయం కల్పించండి అని చెప్పేసి చెప్పారు. ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే మనం శాంతి మంత్రము గురించి తెలుసుకుందాం. సోమరసము అంటే ఇది కాదు అన్నారు కదా, మనల్ని మనం అర్పించుకోవడం అవుతుంది అక్కడ. అది కూడా ఒక అంటే తాత్విక అర్థం. నేను చెప్పింది తాత్విక అర్థం అంటే సోమరసం అర్పిస్తామని ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రతిదానికి ఒక డైరెక్ట్ మీనింగ్, ఒక ఇండైరెక్ట్ మీనింగ్ ఉంటుంది. డైరెక్ట్ మీనింగ్ నేను చెప్తాను ఫస్ట్, అందరూ వినండి జాగ్రత్తగా. డైరెక్ట్ మీనింగ్ ఏంటి? ఓ వాయుదేవుడా, నువ్వురా, నేను యజ్ఞం చేస్తున్నాను నీ కోసం అని చెప్పి నేను సోమరసం అర్పిస్తున్నాను. నువ్వు తొందరగా రావాలి, వేగంగా రావాలి. అలాగే నువ్వు వచ్చేటప్పుడు ఇంద్రుడిని కూడా తీసుకురా. మీ ఇద్దరికి ఎంతో ఇష్టమైనటువంటి సోమరసాన్ని నేను మీకు అందిస్తున్నాను. మీరిద్దరు కూడా రండి ఇక్కడికి. అదేవిధంగా మిత్రుడా, వరుణుడా, మీరు ధర్మాన్ని నిలబెడుతున్నటువంటి మీరిద్దరూ కూడా రావాలి. మీ ఇద్దరికి కూడా నేను కావాల్సినటువంటి ఇది అందిస్తున్నాను, రండి తప్పకుండా అని చెప్పేసి మీరు చెప్తున్నారు అన్నమాట. అంటే ఏంటి? బేసికల్గా మీరు చెప్పేది ఏంటంటే మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, మీకు ఇష్టమైనటువంటి పదార్థాన్ని ఇస్తున్నాం. ఇక్కడ మీకోసం సోమరసం అనేది ఉంది, మీరు త్వరితగతిన రావండి. మేము ఇక్కడ అందరం మీకోసం ఎదురు చూస్తున్నాం. మీరు వరుణుడేమో వర్షాలు కురిపిస్తాడు, మిత్రుడేమో మాకు ఎండలు కురిపిస్తాడు. కాబట్టి అటువంటి శక్తులు కలిగినటువంటి మీరు ఇక్కడికి రండి. మీరు వచ్చి మా కోరికలన్నింటినీ కూడా తీర్చండి. మేము చేస్తున్నట్టు మా బలాన్ని మీరు సద్వినియోగం చేయండి. మేము చేస్తున్నటువంటి ప్రయత్నము సద్వినియోగం అయ్యేలాగా చేయండి. ఇది డైరెక్ట్ మీనింగు. తాత్విక అర్థము ఇప్పుడు డైరెక్ట్ మీనింగ్ అయిపోయాక తాత్విక అర్థం తీసుకుందాం. కథ వెనుక కథలో ఏంటి? నా జీవితం అర్పిస్తాను, నాలో ఉన్న ప్రాణశక్తిని, నాలో ఉన్న ఇంద్రియ బలాన్ని, ఈ రెండింటినీ కూడా నేను సత్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తాను అనేది తాత్వికం. అర్థమైందా? నచ్చిందా మీనింగు? అర్థం కాలేదా? అదే అన్నాను నేను, మన భావాన్ని అర్పించడం అవుతుంది. సోమరసము అంటే ఏంటండి? సోమము అనేటటువంటి కొన్ని మూలికలు ఉంటాయండి. అవి ఏంటంటే చంద్రుడు ద్వారా మాత్రమే ఎదుగుతూ ఉంటాయి. సోముడు అంటే చంద్రుడు. ఆ సోముడు యొక్క శక్తి ద్వారా పెరుగుతూ ఉంటాయి అవి. అంటే శుక్లపక్షంలో అలా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. చకోరపక్షి ఎదురు చూస్తూ ఉంటుంది. ఆయన ఇలా కొడవలిలాగా తయారవుతాడు కదా, ఆ కొడవలి కొన నుంచి అమృతం కారుతుంది, దాన్ని నేను తాగుతాను అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటుంది అనమాట. సో దేవతలందరికీ కూడా ఇష్టమైనటువంటి రసం. అవి మూలికల ద్వారా, ప్రత్యేక మూలికల ద్వారా మనం ఇక్కడ వాటిని నూరి అవన్నీ చేసి తయారు చేస్తాము. అంటే మన ద్రాక్ష రసం తయారు చేసినట్టుగా సోమము అనేటటువంటి మూలికలు ఏవైతే చంద్రుడికి సంబంధించినటువంటి మూలికలో, ఆ మూలికల ద్వారా మనం తయారు చేసే రసము సోమరసము. నెక్స్ట్ క్వశ్చన్.
అంటే అమృత రసం అన్నట్టండి. అమృతం లాంటిది. ఈ సోమలత అనేది దొరుకుతుందా సార్? అది ఒక ఇదిలాగా. నాకు నాకు కొత్తిమీర కరివేపాకు కూడా నాకు తెలియవు. నేను ఇంతకుముందు మీకు చాలాసార్లు చెప్పాను. నేను తినే ఐటమ్స్ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినుకోండి. అన్నం, ముద్దపప్పు. ఆ ముద్దపప్పులో మళ్ళీ ఉప్పు ఉండకూడదు. తర్వాత ఒకటో రెండో అప్పడాలు. ఓకే. సో తర్వాత ఇది ఫస్ట్ రౌండ్, ఇదే సెకండ్ రౌండ్. మూడో రౌండ్ పెరుగు. గత 50 ఏళ్ళుగా నాకు ఇప్పుడు 54 ఏళ్ళు, 50 ఏళ్ళుగా నేను ఇదే చేస్తున్నాను. నాకు తినే ఐటమ్స్లో ఇంకేముంటాయి అంటే వంకాయ, బీరకాయ, బెండకాయ, కాకరకాయ, సొరకాయ అవి తినను. మిరపకాయలు వస్తే తీసి పక్కకు పారేస్తాను. తర్వాత ఎవడన్నా ఆనపకాయ ముక్కలు వేస్తే తీసి పక్కకు పారేస్తాను. తర్వాత ఇంకా ఏది వేసినా, టమాటాలు కూడా చాలా చిన్న పీసెస్ నోట్లోకి వెళ్ళిపోయేటట్టయితే ఓకే, నో ప్రాబ్లం. మళ్ళీ దోసకాయ తినను. తర్వాత క్యారెట్ కొద్దిగా బాగా సన్నగా ఉంటే తింటాను, లేకపోతే క్యారెట్ కూడా తినను. తర్వాత కాలీఫ్లవర్ చాలా బాగా చేస్తే తింటాను, లేకపోతే తినను. తర్వాత క్యాబేజు చాలా తక్కువ తినేది, అంటే మేబీ 5 ఏళ్ళకు ఒక 1% తింటాను. కాబట్టి నాకు మామూలుగా ఇంట్లో ఉన్న ఐటమ్సే నాకు తెలియవు. సో నన్ను మీరు వెళ్ళి సోమరసం ఎట్లా తయారు చేస్తారు అడిగితే నేను చెప్పగలను. సో వాళ్ళకి దొరుకుతుందో లేదో నాకు తెలియదు. సార్ అవన్నీ తినరు అంటే నియమమా, లేకపోతే తినకూడదనా, లేకపోతే ఇంకేం? ఎందుకో అలవాటు కాలేదు, అంతే అంతే. ఏం నియమం ఏం లేదు మా ఇంట్లో కూడా. ముద్దపప్పు ఆవకాయ అండి? అవునండి. ముద్దపప్పు ఆవకాయ, దాని నుంచి కాంబినేషన్ లేదులేండి. అంటే ఫస్ట్ రౌండ్ అదే, సెకండ్ రౌండ్ అదే, థర్డ్ రౌండ్ మళ్ళీ పెరుగు వేసుకుని తినేస్తాను అట్లా. సో అది ఇంకా నాకు వేరేది ఏది ఇష్టం అనిపించదు. అది గమ్మత్ ఏంటంటే బోర్ కూడా కొట్టలేదు. మరి అదేంటో భగవంతుడి తత్వము ఎలా అయితే మారదో పప్పులో ఉన్న టేస్ట్ కూడా మారదు. నాకు అల్టిమేట్లీ అర్థమైంది ఏంటో తెలుసా, భగవంతుడు ఎక్కడున్నాడు అంటే అన్నంలో ఉన్నాడని అర్థమైపోయింది. అన్నం పరబ్రహ్మ స్వరూపం, పప్పు పరబ్రహ్మ స్వరూపం అని చెప్పి అర్థమైపోయింది నాకు. ఎందుకంటే మారకూడదు ఎప్పుడు. ఏంటంటే మారేది ఏది కూడా శాశ్వతం కాదు, కానీ అన్నం పప్పులో రుచి మాత్రం మారడం లేదు. సో అదన్నమాట. సో ముద్దపప్పు మాత్రం శాశ్వతం, మేడంకి ఎక్కువ పని ఉండదు. మా పెళ్ళైన కొత్త లోపల ఎవరైనా ఇళ్ళకి పిలవడానికి చాలా సులువు అయ్యేది అనమాట. ముందు ఏం చేసేవాళ్ళు, వాళ్ళు పాపం తెలియని వాళ్ళు మేము వస్తామని చెప్పి 4-5 వంటలు అవి ఇవి చేసి ఇవి చేస్తుండేవాళ్ళు. చేస్తే పాపం వాళ్ళందరూ చాలా డిసప్పాయింట్ అయ్యేవాళ్ళు. నేను వెళ్ళగానే పప్పు ఐటమ్ ఎక్కడుందో చూసుకొని అదొక్కటి తినేవాడిని అంతే. సో దాంతో వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యేవాళ్ళు, ఇదేంటి రసం కూడా వేసుకోవడా అని. అంటే అలవాట్లేదు, సో ఓన్లీ పప్పు మాత్రమే తింటాడు అని చెప్పేసి అనమాట. సో దాంతో ఏమైపోయిందంటే ఇంకా వాళ్ళు తర్వాత అలవాటు అందరికీ తెలిసిపోయింది ఈయనకి ఇదని చెప్పి. ఇక చుట్టాలలో చాలా సింపుల్ అయిపోయింది. రైట్, ఇంకోటి చెప్పడం మర్చిపోయి, ఆలుగడ్డ కూడా నాకు ఇష్టం. మర్చిపోయాను, ఆలుగడ్డతో నేను పేరు పెట్టాను, కింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ అని చెప్పి పేరు పెట్టాను. సో అయితే ఆలుగడ్డ కూడా తింటాను. సో తర్వాత నేను ఎవరింటికన్నా వెళ్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇక తర్వాత నుంచి ఓన్లీ ముద్దపప్పు, ఆవకాయ, ఆలుగడ్డలు. తర్వాత నేను తినడానికి జాంపళ్ళు. సో కొన్ని జాంపళ్ళు అక్కడ పెట్టేవాళ్ళు అనమాట. ఇక అయిపోయింది. నేనేం చేసేవాడిని, ముందు అన్నం తినే ముందు జాంపళ్ళు, అన్నం తింటూ మధ్యలో జాంపళ్ళు, అన్నం తినేసిన తర్వాత జాంపళ్ళు, వెళ్తూ జాంపళ్ళు, అలా తినుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. అది క్లుప్తంగా మన భోజన అలవాటు. సో ఆ విధంగా నాకు అవే తెలియవు. ఇక సో యాక్చువల్గా మీరు జాంపళ్ళు అన్న ప్లేస్ లో మేము మామిడి పళ్ళు తినేవాళ్ళం. నాకు యాక్చువల్గా ఫ్రూట్స్ మిమ్మల్ని భోజనానికి పిలవడం చాలా ఈజీ సార్, హ్యాపీగా పప్పు అదే కరెక్ట్. అంటే ఇంకోటి ఏంటంటే నాకు ఫ్రూట్స్ అన్నీ తింటా నేను. ఆల్ ఫ్రూట్స్ ఇష్టం నాకు. ఫ్రూట్స్ ఎంత ఇష్టం అంటే మీరు ఏ ఫ్రూట్ ఇచ్చినా తింటా. కివీ ఫ్రూట్స్ లాంటివి ఇట్లాంటివి ఇచ్చినా కూడా తినేస్తా. చాలా ఇష్టం ఫ్రూట్స్ అంటే. అఫ్ కోర్స్ జాంపండు అంటే డెఫినెట్గా జాంపండుని కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పేసి నేను పేరు పెట్టాను. ఆలుగడ్డ ఏమో కింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ అని చెప్పి పేరు పెట్టా. పప్పు ఏమో గాడ్ అని చెప్పి పేరు పెట్టా. పప్పుకేమో దేవుడు, ఇదే అన్నం పరబ్రహ్మం, పప్పు పరబ్రహ్మ స్వరూపం. ఇది చెప్తే మళ్ళీ బాగుండదు. ఇది చెప్తే ప్రవచనాలలో నేను ఇక పప్పు గురించే చెప్పాల్సి వస్తుంది. ప్రతి ప్రవచనంలో పప్పుతో పోలుస్తూ చెప్పాల్సి వస్తుంది. దేవుడు పప్పు లాంటి వాడు అని చెప్తే మీకు నచ్చదు, అందుకోసం అని చెప్పేసి ఎప్పుడు చెప్పలేదు. ఇవాళ వచ్చింది కాబట్టి చెప్పారు. జై శ్రీకృష్ణ. సో కందిపప్పు అండి, పెసరపప్పు అనుకోవచ్చు. కందిపప్పు. ఓకే, ఎనీవే, సో విల్ గో బ్యాక్ టు ఇది. సో అందరికీ చక్కగా అర్థమైందా? అంటే ఏంటంటే ప్రాణశక్తి ఉండాలి ఫస్ట్ మనకు, తర్వాత చలనశక్తి గతిశక్తి ఉండాలి, తర్వాత మనకేమొస్తుంది, ఈ ప్రపంచం అంతా వ్యాపించినటువంటి వాయుదేవుడి యొక్క శక్తి ద్వారా
మనం ఏం చేస్తున్నాము, ఆయన లేకపోతే మనం ఏ పని చేయలేము. చలన శక్తి ఇంద్రుడి ద్వారా తీసుకుంటున్నాము, మిత్ర వరుణుల ద్వారా ధర్మాన్ని తీసుకుంటున్నాము. సో ముగ్గురిని పిలుస్తున్నాము. నా శరీరం ఏదైతే ఇచ్చావో ఇది ధర్మాన్ని సాధించడానికి, సత్యాన్ని తెలుసుకోవడానికి ఇచ్చావు అనేటటువంటి ఒక అద్భుతం. మొదటి మీరు ఒకసారి రాసుకోవాలండి. మీరు ఏదైతుందంటే 3 ఏళ్ళు చెప్పుకుంటాం ఈ క్లాసులు, 3 ఏళ్లలో మీరు రాసుకోకపోతే చాలా కష్టం అయిపోతుంది. ఏమవుతుందంటే ఫస్ట్గా గుర్తించాల్సింది ఏంటంటే, మీరు మొదటి దీంట్లోపల మనం ఏం తెలుసుకున్నాం. మొదటి దాంట్లో ఏంటంటే అగ్ని సూక్తం లోపల అగ్నినే పరబ్రహ్మ రూపం లోపల మనం చూసాం. రెండవది వచ్చేసరికి ఏమైంది, అగ్ని పరబ్రహ్మ కరెక్టే, మరి ఇదెవరు, ఈ వాయువుని ఎందుకు పిలిచామంటే వాయువులో కూడా పరబ్రహ్మనే చూస్తాం. అంటే భగవంతుడి శక్తిని వివిధ రూపాలలో చూస్తున్నాం. ఇప్పుడు భగవంతుడి శక్తిని మనం ఏం చేస్తున్నామంటే ప్రాణశక్తిగాను, చలన శక్తిగాను చూస్తూ ఆయనకి వివిధ పేర్లు ఇచ్చాం. మ్యాక్సిమం ఇంద్ర సూక్తాలు, అగ్ని సూక్తాలు ఉంటాయి మనకు. మొత్తం ఈ 10 మండలాలలో ఉన్నటువంటి 190+ సూక్తాలలో 10,500 మంత్రాలలో మనకు ఉండేదంతా కూడా వీళ్ళే ఎక్కువ ఉంటారు. సార్ విష్ణుమూర్తి మళ్ళీ తర్వాత ఇది వీళ్ళందరూ లేరా సార్, కైలాసం లేదా సార్? లేదు, కైలాసం లేదు. వైకుంఠం సార్, వైకుంఠం ఉండాలి సార్. వైకుంఠం లేకపోతే ఎట్లా సార్? విష్ణుమూర్తి వైకుంఠం కూడా ఉండదు సార్. మరి వైకుంఠం ఉండదు, కైలాసం ఉండదు, మరి ఏముంటుంది సార్? గుడ్ క్వశ్చన్. ఓం భూః, ఓం భువః, ఓం సువః 3 ఉన్నాయి. ఈ మూడింటిని విశ్వామిత్రుడు దర్శించాడు. ఆయన కుమారుడు మనకు జ్ఞానాన్ని అందించాడు. ఏమని? వాళ్ళు వేదాలలో ఉన్న జ్ఞానాన్ని వాళ్ళు గుర్తుపట్టగలిగారు. దాసి ఇది ఆయన కొడుకు రాయలేదు, ఇది ఆయన దర్శించాడు. వీళ్ళందరూ దర్శించారు. ఇది వేదాలు ఎవరు రాయలేదు, భగవంతుడు. గుర్తుంచుకోండి ఒక్కసారి, దేవుడికి రూపం లేదు. మనం భాగవతం మొత్తం చదివిన తర్వాత 18,000 శ్లోకాలలో మొదటి 10,000, 12,000, 14,000, 16,000 శ్లోకాల వరకు దేవుడికి రూపం లేదు అంటూ మధ్య మధ్యలో కృష్ణుడి రూపము, ఆ రూపం, ఈ రూపం, అన్ని రూపాలు చూపిస్తుంటారు. తర్వాత చివరికి ఏమవుతుందంటే అసలు దేవుడికి ఏ రూపం ఉంది? అందరూ కలిసి ఆలోచించి నారాయణ మహర్షి దగ్గరికి వెళ్తారు. ఆయన అంటాడు, నాకు కూడా తెలియదయ్యా, ఏం చేద్దాము అంటే, సరే ఒక పని చేద్దాం. సనక సనందన సనత్ కుమార సనత్ సుజాత ఆయన దగ్గర, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అంటారు, మాకు కూడా తెలియదు దేవుడు ఎట్లా ఉంటాడో. చలో బ్రహ్మదేవ్ ఉన్నాడు. బ్రహ్మదేవ్ అంటాడు, ముజే భీ పతా నహీ యార్, క్యా బోల్ రహే ఆప్ లోగ్ అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు, నాకు తెలియదు, మరి ఎవరికి తెలుసు ఉండాలి అంటే కేవలం వేదాలకు మాత్రమే తెలుసు అని. అప్పుడు శృతి గీతలు, అదే మనం తెలుసుకున్నాం. మీరు శృతి గీతలు విని మర్చిపోయారు. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే, మీకు చెప్పి నేను స్ట్రాంగ్ అవుతున్నాను అంతే. అల్టిమేట్లీ శృతి గీతల లోపల చెప్తారు, శృతులు మాత్రమే భగవంతుడిని ప్రతిపాదించగలవు. అవి చెప్తాయి భగవంతుడు రూపం లేనటువంటి వాడు, అందరిలో చైతన్య రూపం లోపల ప్రవహించినటువంటి వాడు, అందరి లోపల జ్ఞానంగా మిగిలినటువంటి వాడు, అందరిలో జ్ఞానాన్ని కూడా తెలిపేవాడు అనగానే వీళ్ళు ఆగిపోతారు. శృతి గీతల్ని మీరు ఒక్కసారి మళ్ళీ చెప్పండి, నా జ్ఞానాన్ని అజ్ఞానాన్ని కూడా భగవంతుడే తెలుపుతాడన్నారు ఏంటి అని. శ్రీనివాస్, మీకు వంట తినడం తెలుసా? తెలుసు. వంట ఎలా చేయాలో తెలుసా? తెలియదు. వంట మీకు ఎలా చేయాలో తెలియదన్న సత్యం తెలుసా? తెలుసు. అంటే వంట తినడం అనేటటువంటిది జ్ఞానము, వంట ఎలా చెయ్యాలో తెలియకపోవడం అనేది అజ్ఞానము. నాకు జ్ఞానము తెలుసు, నాకు అజ్ఞానం కూడా తెలుసు. నాకు జ్ఞానం తెలుసు, నాకు అజ్ఞానం తెలుసు. శృతి గీతలు అంటే ఇది భగవంతుడి చైతన్యము మన జ్ఞానం పైన, మన అజ్ఞానం పైన ఒకే రకంగా వ్యాపించి ఉన్నది అన్న విషయాన్ని గుర్తుపడతారు. సో ఇదంతా ఇట్స్ ఎ వండర్ఫుల్. మన ధర్మంని అదే చెప్తున్నాం, మళ్ళీ ఎంత చెప్పినా మన ధర్మం గురించి తక్కువే. ఓకేనా? నేను ఒక్కసారి ఇది అయిపోయిందంటే శాంతి మంత్రంలోకి వెళ్తాను. ఏం డౌట్స్ లేకపోతే శాంతి మంత్రంలోకి వెళ్తాను. చిన్న ప్రశ్న ఉన్నా అడగండి. ఓకే. సో ఇవాళ మనం శాంతి మంత్రం ఏదైతే నేర్చుకుంటున్నామో ఇది మనకు బృహదారణ్యక ఉపనిషత్తు నుంచి ఉద్భవించినటువంటి శాంతి మంత్రం. మనం ప్రతిసారి ఎందులోంచో ఒక దాంట్లోంచి వచ్చినటువంటి ఒక శాంతి మంత్రాన్ని తెలుసుకుంటున్నాం. చాలా ఉన్నాయి శాంతి మంత్రాలు, 15-20 దాకా ఉన్నాయి. మనం ఒక 10-12 చెప్పుకుందాం. ఆల్రెడీ 3-4 చెప్పుకున్నాము. ఈ బృహదారణ్యక ఉపనిషత్తు నుంచి వచ్చినటువంటి శాంతి మంత్రం ఏదైతే ఉందో, ప్రపంచానికి శ్రేయస్సు కావాలి, ప్రపంచానికి ఐశ్వర్యం కావాలి, ప్రపంచానికి శాంతి కావాలి, అందరూ సమృద్ధిగా అన్ని స్వీకరించాలి, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉండాలి. సార్ ఇది మిగతా శాంతి మంత్రాలలాగే ఉందా అంటే ఎస్, కరెక్ట్, మిగతా శాంతి మంత్రాలలాగే ఉంది. ఎందుకంటే మనం ప్రకృతి శక్తులతో ఏమని ప్రామిస్ చేస్తున్నామంటే, మీరు చెప్పినటువంటి మార్గంలో మేము నడుచుకుంటాము, మీ పద్ధతిలో మేము వెళ్తాము, మేము మీకు ధ్యానం చేస్తాము, మేము మీతోటి శాంతి చేస్తాము, మేము సాధన చేస్తాము,
మేము ప్రార్థనలు చేస్తాము, మేము దైవం యొక్క ఆశీర్వాదాన్ని తీసుకుంటాము, దైవం యొక్క శక్తులను మేము స్వీకరిస్తాము. వీటన్నిటి ద్వారా ప్రపంచంలో ఉన్న అన్నింటికీ కూడా శాంతి కలగాలి. శాంతి 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 అని చెప్పినప్పుడు ఆధ్యాత్మిక, అది దైవిక, అది భౌతిక, ఈ 3 రకాల శాంతులు మాకు కలగాలి. అంటే అందరికీ కూడా ప్రయోజనం కలిగేటటువంటి గొప్ప శాంతి మంత్రాలు. అందరికీ ప్రయోజనం కలిగినప్పుడు ఏమవుతుందంటే మనకు ఎటువంటి టెన్షన్ ఉండదు, మనం కూడా ఆనందంగా తృప్తిగా ఉంటాం. ఆ ఆనందంగా తృప్తిగా ఉండాలి అంటే మనం ఒక్కలము సంతోషంగా ఉంటే సరిపోదు, మన చుట్టుపక్కల కూడా అందరూ సంతోషంగా ఉంటేనే బాగుంటుంది. అంతేగాని మనమేమనుకుంటామంటే చాలాసార్లు మనకు తెలియకుండా జీవితంలో మనం వేరే వాళ్ళకంటే గొప్పగా ఉంటే మనం సంతోషంగా ఉన్నాం అనుకుంటాం. కానీ కాదు, మనందరము శాంతిగా సంతోషంగా ఉన్నప్పుడే అందరూ కూడా ఒకరి శాంతిలో ఒకరి సంతోషంలో మరి పంచుకుంటారు. అందుకే చూసినట్టయితే మీరు చిన్నప్పుడు పోటీలు ఉంటాయి, నా కొడుకు ఇది చేస్తున్నాడు, నీ కొడుకు అది చేస్తున్నాడు, నా కొడుకు ఇది పోటీలు. తర్వాత ఏమవుతుంది, నా కొడుకు సీట్ రాలేదు, వాడి కొడుకు కూడా సీట్ రాకూడదు, ఇట్లాంటివన్నీ ఆలోచిస్తాం. తర్వాత ఏమవుతుంది, అందరి పిల్లలు సెటిల్ అయిపోతారు. అప్పుడు వీళ్ళందరూ ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు, అందరు ఫ్యామిలీస్ కలుస్తారు, కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. సో ఇదన్నమాట. సో కాబట్టి ఏంటంటే ప్రపంచం అంతా శాంతిగా ఉన్నప్పుడు మాత్రమే మనకు నిజమైనటువంటి సంతోషం కలుగుతుంది. హలో, ఈక్వాలిటీ ఈస్ ఏ గ్రేట్ క్వాలిటీస్. అవును, కరెక్ట్. ఈక్వాలిటీ ఉన్నప్పుడే మనకి ఏమవుతుందంటే అందరూ సంతోషంగా ఉండాలి. అందరూ సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే ఏమవుతుందంటే ఆ పిల్లలు నవ్వినంత ఆనందంగా మనం నవ్వగలుగుతాం. మీ నవ్వు ఎలా ఉండాలంటే కల్మషం లేకుండా పిల్లలు నవ్విన నవ్వులాగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ప్రశాంతంగా ఉన్నట్టు. అందుకే ఓం సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ కూడా సర్వేషాం ఏ మినహాయింపు లేకుండా ప్రతి ఒక్కటి కూడా స్వస్తి అంటే శ్రేయస్సు. భగవంతుడు మనకు 2 రకాల పద్ధతులను ఇచ్చాడు, ఒకటి శ్రేయస్సు, ఒకటి ప్రేయస్సు. శరీరానికి ఆనందాన్ని కలిగించేదాన్ని ప్రేయస్సు అంటారు. అంటే ఏంటంటే ఈ లౌకిక విషయాల ద్వారా మనకు వచ్చేటటువంటి ఆనందాన్ని ప్రేయస్సు అంటారు. కానీ శ్రేయస్సు అంటే మనకు శాశ్వతమైనటువంటి ఆనందం దొరుకుతుంది, దాన్ని శ్రేయస్సు అంటారు. అతన్ని అడుగుతారన్నమాట, నచికేతుడిని అడుగుతాడు యమధర్మరాజు, ఏమయ్యా నీకు ప్రేయస్సు కావాలా శ్రేయస్సు కావాలా, నీకు ప్రియం కావాలా శ్రేయం కావాలా? ఆయన అంటాడు, నాకు శ్రేయస్సు కావాలి. శ్రేయస్సు కావాలి అంటే నువ్వు ఏం చేయాలనేది చెప్తాడు ఆయన. సో కాబట్టి ఈ ప్రపంచంలో ఏ జీవులకి కూడా మినహాయింపు లేదు, వీళ్ళు ఉండాలి వీళ్ళు ఉండకూడదు, ఎక్సెప్షన్స్ ఎక్కడా లేవు. ఆ లేకుండా అందరూ కూడా స్వస్తి, ఆరోగ్యంగాను శ్రేయస్సుగాను ఉండాలి. సర్వే భవతు అంటే ఉండాలి అని, ఉండుదురుగాక. నెక్స్ట్ సర్వేషాం శాంతిర్భవతు. శాంతి అంటే ఏంటి? శమము, మనస్సుతో సంబంధించినది. మనస్సు అనేటటువంటిది ఉన్నతమైనది, దమము అనేటటువంటిది ఇంద్రియాలు, ఇది దమము ఇది శమము. దమము అంటే ఇంద్రియ నిగ్రహం ద్వారా వచ్చేటటువంటి ఆనందం, శమము అంటే మనస్సు యొక్క నిగ్రహం ద్వారా వచ్చేటటువంటి ఆనందం. కాబట్టి ఈ ఆనందం మాకు కావాలి, నాకే కాదు ప్రపంచంలో ఉన్న అందరికీ కావాలి. అందరికీ కూడా పూర్ణం కావాలి. పూర్ణము అంటే లోటుపాట్లు లేకపోవడం. ఇది మనము పూర్ణమదం పూర్ణమిదం అని తెలుసుకున్నప్పుడు ఏ విధమైన వంకలు పెట్టడానికి వీల్లేనటువంటిది కావాలి. అందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఏ విధమైన వంకలు లోటుపాట్లు తర్వాత ఇబ్బందులు అటువంటివి లేకుండా ఉండాలి. అందరూ కూడా పరిపూర్ణమైనటువంటి ఆనందంలో ఉండాలి. మంగళం అంటే మంచి, శ్రేయస్సు, సమృద్ధి, విజయం, సక్సెస్, మీరు ఏదన్నా చెప్పుకోవచ్చు. మంగళకరుడు, భగవంతుడు మంగళ స్వరూపుడు అంటారు కదా, మంగళం. ఇలా అందరూ కూడా మంగళంగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి. అందుకే ఎంత అద్భుతమైనటువంటి శ్లోకమో చూడండి. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, శ్రేయం కలిగిన వారై ఉండాలి. అందరికీ కూడా మనస్సు నిగ్రహంతో ప్రశాంతంగా ఉండాలి. మనస్సు ప్రశాంతంగా ఉంటే అన్ని ప్రశాంతంగా ఉన్నట్టే.
ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా సంపూర్ణమైనటువంటి ఆనందంతో ఉండాలి. ఇలా ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి. ఏ పని చేసినా కూడా శుభములు కలుగుగాక. మంగళము అంటే శుభము, శుభములు కలుగుగాక. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. బృహదారణ్యక ఉపనిషత్తులో అందరికీ కూడా ఉంటేనే నేను సంతోషంగా ఉండగలను, నా ఒక్కడికి ఇచ్చేసి ఆపుకోకు భగవంతుడా, అందరూ సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉండగలను అని చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి శాంతి మంత్రాన్ని కూడా ఈరోజు తెలుసుకుందాం. ప్రశ్నలు ఏమన్నా ఉంటే తీసుకుందాం, లేకపోతే మనం ముగించుకోవచ్చు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి కదా, అందరూ సంతోషంగా ఉండాలి, అందులో నేను ఉండాలి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. చెప్పిన ఇది శాంతి మంత్రము మీనింగ్ ప్లస్ ఇందాక చెప్పిన మీనింగ్ రెండు రిలేటెడే కదా సార్? ఎస్, అన్ని వేదాల్లో నుంచి భౌతిక మానసిక పరిస్థితుల్లో సమన్వయమే ఈ శాంతి మంత్రం యొక్క మీనింగ్. కరెక్ట్. ఈ శాంతి మంత్రంలో ఏంటంటే ఆశ, వాయు సూక్తం లోపల ఏంటంటే నేను యజ్ఞము చేయవలసిన ప్రొసీజర్. యజ్ఞం చేయాలంటే ముందు నాకేం కావాలి? ప్రాణశక్తి కావాలి. యజ్ఞం చేయాలంటే నాకేం కావాలి? కార్యాచరణ కావాలి. కార్యాచరణ ఉంది, ప్రాణశక్తి ఉంది. ఇప్పుడు నాకు కార్యాచరణ చేసే శక్తి ఉంది, కానీ నేను బతుకుండకపోతే ఎలాగా చేయలేను. కాబట్టి ప్రాణశక్తి కావాలి, కార్యాచరణ కావాలి. అప్పుడు మాత్రమే ఒక యజ్ఞాన్ని చేయగలను. యజ్ఞము అంటే ధర్మము. యజ్ఞో వై విష్ణు అంటారు, అంటే భగవంతుడు యజ్ఞ స్వరూపుడు. మళ్ళీ ధర్మమే యజ్ఞ స్వరూపము అంటారు, కాబట్టి యజ్ఞమే ధర్మము. ధర్మమే బ్రహ్మస్వరూపము అంటారు, కాబట్టి భగవంతుడు ధర్మస్వరూపుడు, భగవంతుడు యజ్ఞస్వరూపుడు. యజ్ఞము విష్ణు స్వరూపము, యజ్ఞము ధర్మస్వరూపము, అన్నీ ఒకటే. కాబట్టి ఏంటంటే నేను ధర్మాన్ని సాధించాలి అంటే ఇవన్నీ చేయాలి, ఈ సీక్వెన్స్. ఇక్కడ ఏంటంటే ఇవన్నీ నేను చేస్తాను, నేను సిద్ధంగా ఉన్నాను నా జీవితం అనిపించడానికి అని వాయు సూక్తంలో తెలుసుకున్నాం. శాంతి సూక్తంలో ఏంటంటే ఒక ఆశ, ఒక సంకల్పం. ఒక గురువు ఒక శిష్యుడు కూర్చుని నీకు నాకు మంచి జరుగుగాక, మన ఇద్దరము సమాజంలో మంచి చేద్దాం గాక, మన ఇద్దరికి కూడా అన్ని శుభములు జరుగుగాక, నా చెవులు ఎప్పుడు మంచి వినుగాక, నా కళ్ళు ఎప్పుడు మంచిని చూడునుగాక, నా ఇంద్రియములు ఎప్పుడూ కూడా మంచి వైపే వెళ్ళునుగాక. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆకాంక్షలు. శాంతి మంత్రాలలో ఉన్నవన్నీ కూడా ఆకాంక్షలు. ఇప్పుడు శుభాకాంక్షలు అంటాం మనం, ఓకే, కంగ్రాచులేషన్స్ అని, బెస్ట్ విషెస్ అని, అవి శుభ ఆకాంక్షలు. ఆకాంక్షలు అంటే జస్ట్ కోరికలు, అవి తీరుతాయో తీరవో మనకు తెలియదు, అది శాంతి మంత్రం. కానీ ఇక్కడ వాయు సూక్తంలో ఏంటంటే పరబ్రహ్మ యొక్క డిస్క్రిప్షన్ స్టార్ట్ అయింది. ముందుగా ఏమనుకున్నాము? పరబ్రహ్మ అగ్నిస్వరూపుడై ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు సూర్య చంద్రుల రూపంలో. ప్రతి వస్తువు కూడా వేడెక్కితే కానీ చల్లారదు, చల్లారితే కానీ మళ్ళీ వేడెక్కదు. ఈ సైకిల్ని క్రియేట్ చేసినటువంటి భగవంతుడు పోషకుడు అని అగ్ని సూక్తంలో తెలుసుకున్నాం. వాయు సూక్తంకి వచ్చేసరికి ఏమైంది? నేను నా జీవితాన్ని అర్పించి నేను ధర్మ సాధన చేస్తాను అని చెప్పేసి తెలుసుకున్నాం. కానీ మామూలుగా మంత్రాలు డైరెక్ట్గా తెలుసుకుంటే ఏమొస్తుంది? అగ్నిదేవుడా నిన్ను నేను పూజిస్తాను, అగ్నిం ఈలే పురోహితం, అగ్నిం ఈలే పురోహితం, నేను అగ్నిని పూజిస్తాను, ఎందుకు? నాకు మంచి చేస్తాడు కాబట్టి. అగ్నియే పురోహితుడు, అగ్నియే హోత, అగ్నియే ఉద్గాత. ఇది వాయు సూక్తంలోకి వచ్చేసరికి ఏమైంది? వాయుదేవుడా నేను పూజిస్తాను, నీకు సోమరసం అర్పిస్తాను, నువ్వు కిందికి వచ్చే. ఇది డైరెక్ట్ మీనింగ్. మళ్ళీ దాంట్లో డిఫరెంట్ మీనింగ్ తీసుకున్నట్టయితే పరబ్రహ్మ స్వరూపాన్ని ముందు నేను అగ్నిగా పూజిస్తాను, తర్వాత నేను యజ్ఞం చేయడానికి కావలసినటువంటి శక్తి ఇస్తే నేను ధర్మ సాధనకై పోరాడతాను, నన్ను నేను అర్పించుకుని ధర్మ సాధన చేస్తాను అనేది వాయు సూక్తంలో తెలుసుకున్నాను. జై శ్రీకృష్ణ. అర్థమైందని ఆశిస్తున్నాను అందరికీ. అందరూ రాసుకోండి, ఒక్కొక్క సూక్తం రాసుకోండి, దాని అర్థం కూడా 2 ముక్కల్లో రాసుకోండి, ఎక్కువ రాసుకోకండి, 2 ముక్కల్లో రాసుకోండి చాలు. నేను అదే అంటున్నాను, ఇది అద్భుతమైనటువంటి జ్ఞానం. 3 ఏళ్ల పాటు జరిగేది, జస్ట్ 3 నెలలు అయింది అంతే కోర్సు స్టార్ట్ అయ్యి మనకు. ఆ 3 నెలల్లో కూడా సూక్తాలు స్టార్ట్ అయ్యి జస్ట్ 4 నెలలే, 4 వారాలే అయింది. సో కాబట్టి చక్కగా ఇవి రాసుకొని పెట్టుకోండి, సరేనా? ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? కదలేదండి కథ ఇంక ఇవాళ 10 అయిపోయింది కదా, ఇంకో
లాస్ట్ వీక్ కూడా చెప్పుకోలేదు మనము. లాస్ట్ వీక్ కూడా చెప్పుకోలేదు. యా చెప్పుకుందాం ఈసారి. నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. నెక్స్ట్ వీక్ 2 కథలు చెప్పుకుందాం. నెక్స్ట్ వీక్ 2 కథలు చెప్పుకుందాం, సరేనా? శాంతి మంత్రం చాలా బాగుంది సార్. బాగుందా? సార్ చాలా అది సింపుల్గా అంటే మీరు లేదు. చెప్తే ఈజీగా ఉంది. చెప్పండి చెప్పండి. అదే సార్ చెప్తుంటే సోమరసం అది కూడా ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చేమో అని అనిపించింది. అంటే మీరు ఇలా మనసుకి సంబంధించింది లోటుపాట్లు లేకుండా వంకలు లేకుండా, అంటే ఫుల్ మూన్ ఉన్నప్పుడు, పౌర్ణమి మూన్ ఉన్నప్పుడు ఆ శక్తి ఎక్కువ ఉంటుంది కదా, అది చంద్రుడి ద్వారా లభిస్తారు కదా. ఉమ్, సో అది మీకు ఇస్తాను ఫాస్ట్ గా. అంటే మనము మెడిటేషన్ చేసి ప్రెసెంట్ లో ఉండి పనులు చేస్తున్నప్పుడు చిత్తు క్లియర్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్ గా మనం మన శరీరాన్ని ధర్మాన్ని ఆ, ధర్మాచరణతో ఉండడానికి ఉపయోగిస్తాము. కరెక్ట్ ధర్మం సత్యం దొరుకుతుంది, కరెక్ట్ జ్ఞాన మార్గంలో వెళ్తాము. కరెక్ట్ సో కరెక్ట్ కరెక్ట్ అది కరెక్ట్. అది ఫస్ట్దేమో ఆకాంక్ష, సెకండ్దేమో కార్యాచరణ. ఆకాంక్ష అంతా కూడా మనకు శాంతి మంత్రంలో ఉంది, కార్యాచరణ మొత్తము కూడా యజ్ఞ రూపంలో ఉంది. అట్లా అవును సార్. సార్ ఒక చిన్న డౌట్, టైం అంటే పర్లేదా సార్? ఆ, ఒక పర్వాలేదు డౌట్ పర్లేదు. అంటే ప్రశ్నలు మాత్రం మొత్తం అడగండి. ప్రశ్నలు మాత్రం అడగండి. అంటే అడగండి. విన్నది తత్వంలో వినింది కానీ ఈ క్లాస్ కాదు. మామూలుగా మోక్షం రావాలి అంటే మనసులో కోరిక, శరీరంలో వ్యాధి ఉండకూడదు అంటారు కదా. మరి రమణ మహర్షికి ఆ అలా లాస్ట్ మూమెంట్ లో ఏదో ఒకటి వస్తుంది కదా, స్కిన్ మీద ఏదో డిసీజ్ లాంటిది. ఆ మరి ఎలా మోక్షం దొరుకుతుంది? మోక్షం అనేది చనిపోయిన తర్వాత వచ్చేది కాదు కదా. మోక్షం అనేది బతికుండగా వచ్చేది. చనిపోయిన తర్వాత వచ్చేదాన్ని మోక్షం చనిపోయిన తర్వాత వచ్చే మోక్షం మాత్రమే మోక్షం కదా సార్. కోరికలు నశించడమే మోక్షం. మోహం క్షీణించడమే మోక్షం అనుకున్నాం కదా, మరి ఆ వర్డ్ ఎందుకు ఎలా వచ్చింది? ఊరికే క్యాజువల్గా చెప్తారంటే క్యాజువల్గా చెప్తారు కానీ అసలు మోక్షం అంటే ఏంటి? మోక్షం అంటే ఏంటంటే నాకు సత్యం తెలిసిన మరుక్షణము నేను విడిపోయినట్టే, బంధాల నుంచి విడిపోయినట్టే. నేను ఎవరిని? నాకు బంధాలు ఉన్నాయా? ఒకసారి ఆలోచించండి. మనకు బంధాలు ఉన్నాయంటారా? నిజంగా ఆలోచిస్తే మనకు బంధాలతో పుట్టలేదు మనం, బంధాలు లేకుండానే పుట్టాం మనం కదా. మనకు బంధాలు లేవు. నిజం చెప్పాలంటే మనకు బంధాలు లేవు. మనము యాక్చువల్గా మోక్ష స్వరూపులమే, కానీ మనము మోక్ష స్వరూపులము అని తెలియకపోవడం ప్రాబ్లం. ఉదాహరణకి మీకు బంధాలు ఉంటే బంధాలు ఎందుకు తెగిపోతున్నాయి? కాబట్టి బంధాలు లేవు. రమణ మహర్షి కాదు, మీరంతా కూడా మోక్ష స్వరూపులే. మనము ఒరిజినల్గా మోక్ష స్వరూపులం అయి ఉన్నాం. కాకపోతే ఏంటంటే నేను మోక్ష స్వరూపం అని తెలియదు. అంటే ఏంటి? మనకి ఇక్కడ మిథ్యా జ్ఞానంలో ఉన్నాం. మిథ్యా జ్ఞానం అంటే ఏంటి? మనకు తాడును చూసి పాము అనుకుంటున్నాం, తాడును చూసి పాము అనుకుంటున్నాం. అంటే అదేంటి? మిథ్యా జ్ఞానం. శరీరాన్ని చూసి నేను అనుకుంటున్నాం. కాబట్టి శరీరంతో అసలు సంబంధం లేదు. శరీరానికి వ్యాధి కాదు, శరీరానికి ఏది వచ్చినా మనకేం సంబంధం లేదు. చనిపోయిన తర్వాత వచ్చేది మోక్షం కాదు, చనిపోయిన తర్వాత వచ్చేదాన్ని మృత్యువు అంటారు. అది కాదు మనకు వచ్చేది. మనకు బతికుండగా వస్తుంది జీవన్ముక్తి. ఆ జీవన్ముక్తి అంటే ఏంటి? సత్యం తెలిసిన మరుక్షణము మనకు ప్రపంచంతో బంధం ఏర్పడిపోయి అన్ని చోట్ల మనం దైవాన్ని చూడటమే మోక్షం. మోక్షం అంటే మరేదో దేవుడు వచ్చేసి ఇలా తనలో కలుపుకోవడం అవన్నీ జరగవు కదా. మనకు సత్యం తెలియడమే మోక్షం. సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడమే మోక్షం. సత్యాన్ని టెక్స్ట్ బుక్లో ఇప్పుడు మొన్న నేను చెప్తున్నప్పుడు అదే సార్ ఆత్మ అంటున్నారు. ఆత్మ అంటే అందరికీ తెలుసు, అలా కాదు. ఆత్మ కాదు, ఆత్మని అనుభవపూర్వకంగా ఆలోచించి నేను ఆత్మస్వరూపుడని అని చెప్పి తెలుసుకోవడమే సత్యం. సత్యం తెలుసుకున్న మరుక్షణము బంధాలన్నీ తెగిపోతాయి. ఇప్పుడు వేదవ్యాసుడి కుమారుడు ఉన్నాడు శుకబ్రహ్మ, అందరికీ తెలిసిన కథే కదా. వేదవ్యాసుడు శుకుడు ఇద్దరు వెళ్తుంటారు. శుకుడికేమో ప్రపంచము ఏమీ వ్యామోహం లేదు, యంగ్స్టరు, అలా బట్టలు లేకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన వెనకాల వ్యాసుడు ఏడుస్తూ వస్తుంటాడు. నా కుమారుడు వెళ్ళిపోతున్నాడు, నన్ను పట్టించుకోవడం లేదు, కుమారా కుమారా అని ఏడుస్తూ పిలుస్తూ ఉంటే అక్కడ స్నానం చేస్తున్నటువంటి యువతులందరూ కూడా ఈయన వెళ్తుంటే ఆయన అలా చూస్తూ ఉంటారు, శుకుడిని మాత్రం అలా చూస్తూ ఉంటారు. వేదవ్యాసుడు అక్కడి నుంచి వస్తుంటే దబదబా అందరూ కూడా బట్టలు కప్పుకుంటారు. ఇదేమిటి అంటారు. ఇది ఈయన అడుగుతాడు, ఇదేమిటి మరి నేను ఇన్ని వేదాలు రాశాను, ఇన్ని వేదాలని వ్యాసం చేసినటువంటి వాడిని, పురాణాలన్నీ అందించిన వాడిని, నన్ను చూసి మీరు శరీర ఆచ్ఛాదన ఎందుకు ఇలా చేసుకుంటున్నారు అంటే, మీ లోపల ఆడ మొగ ఈ తేడా అట్లీస్ట్ మీకు తెలుసు. ఆయనకి ఏమీ తెలియదు, సత్యం మాత్రమే తెలుసు ఆయనకి. ఈ ప్రపంచం అంతా మిథ్య, నాకు కనిపిస్తున్నదంతా కూడా ఒక పెద్ద కళ, ఇట్స్ ఎ డ్రీమ్
ఇట్స్ ఎ బిగ్ డ్రీమ్, పెద్ద కళ, పెద్ద స్వప్నం అని తెలుసు ఆయనకి. ఇదేది కాదు, ఒక సత్యం ఉంది, ఆ సత్యం మాత్రమే తెలుసు ఆయనకి. ఇదంతా కూడా కళను చూసి ఎవడన్నా బాధపడతాడా? కళలో చూసి నేను బందీని అయిపోయానంటే, కళలో ఉన్నంత వరకు ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే మనం కళలో ఉన్నాం. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, రేపు పొద్దున్న మనము శరీరం వదిలేసినప్పుడు తెలుసుకుంటాం, అరే ఇదంతా కళనా అంటే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది. అంతే, ఇదంతా కూడా ఒక కళ, ఇదంతా కూడా ఒక పెద్ద కళ. అందుకే మీకు చాలాసార్లు ఏమైతూ ఉంటుంది తెలుసా, కొన్ని ఇన్సిడెంట్స్ అయినప్పుడు ఈ ఇన్సిడెంట్ ఇంతకుముందు జరిగినట్టుంది, ఎప్పుడో నా జీవితంలో ఇదే చూశానే అని అనిపిస్తూ ఉంటుంది. అనిపించడం కాదు, ఆ జరిగిన సంఘటనలు కూడా మీకు ముద్రించినట్టుగా వస్తూ ఉంటాయి. సో ఎందుకంటే ఈ జీవితం అనేటటువంటిది ఒక కళ. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, మాట్లాడుతున్నానని మీరు ఊహించుకుంటున్నారు అంతే. నేను యాక్చువల్లీ ఐఎమ్ నాట్ హియర్, యు ఆర్ ఆల్సో నాట్ దేర్. ప్రపంచం కూడా మాయ అనొచ్చు కదా సార్. మొత్తం ప్రపంచం అంతా కూడా స్వప్నే. కానీ ఇది స్వప్నం అని తెలుసుకున్నవాడు జాగ్రత్తగా ఉంటాడు. స్వప్నంలో ఇప్పుడు ఒక ఆవిడ అంటుందన్నమాట, ఏమండి నాకు కళ వచ్చింది. ఏం కళ వచ్చింది? మీరు బోల్డ్ అంత బంగారం కొనిపెట్టినట్టు కళ వచ్చింది, నాకు కిలో బంగారం కొనారట అంటే, ఓ చాలా సంతోషం, నేను బాగా సంతోషపడ్డావా అంటే, లేదు కళలోనే తెలిసిపోయింది ఇది కళ అని చెప్పేసి అంటాడన్నమాట. అంటున్నారు, ఇది తెలుసు మీరు ఇంత బంగారం కొనాలని తెలుసు. ఆలోచనలే కళలా వస్తాయి సార్. సో మనకు వచ్చేవి ఆలోచనలే, మన ఆలోచనలే కళలా వస్తాయి సార్. అవును అవును. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటిది అంతా కూడా ఒక పెద్ద మాయ. ఇది నాట్ ట్రూ. ఈ ప్రపంచమంతా మిథ్య అంటే అర్థం ఏంటి? ఈ ప్రపంచమంతా లేని దాన్ని ఉన్నది అని మనం ఊహించుకుంటున్నాం. బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అంటే అర్థం ఏంటి అంటే పరబ్రహ్మ ఒక్కడే సత్యము. ఈ జగత్తులో ప్రతిదీ కూడా మిథ్య అంటే నేనున్నాను, నేను చిన్నప్పుడు బేబీగా ఉండి ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను అంటే నేను మారాను. మారినది ఏది కూడా సత్యము కాదు. మారినటువంటి ఏ వస్తువు సత్యం కాదు. మారనిది ఒక్క పరబ్రహ్మతత్వం మాత్రమే. పరబ్రహ్మ ఒక్కడే సత్యం, మిగతావన్నీ కూడా మిథ్య. ఈ మిథ్యా ప్రపంచంలో మనం ఉన్నాం. ఇలా చూస్తున్నాం, మిథ్యా ప్రపంచంలో జనాలు కనిపిస్తున్నారు, వీళ్ళు కనిపిస్తున్నారు, వాళ్ళు కనిపిస్తున్నారు. అందరూ ఒక్క నిమిషం ఆగండి, చార్జ్ అయిపోతుంది. సో మనకేమవుతుంది, ఈ మిథ్యా ప్రపంచం లోపల మనం ఏమనుకుంటున్నామంటే ఇదే నిజం అనుకుంటున్నాం. ఇదే నిజం అనుకుని ఏం చేస్తున్నాము, ఈ మిథ్యా ప్రపంచంలోనే కొట్లాడుతున్నాము, తన్నుకుంటున్నాము, బాధపడుతున్నాము, ఏడుస్తున్నాము. జస్ట్ ఇమాజిన్ చేయండి, స్వప్నం లోపల బాధ వచ్చినప్పుడు బోర్నే ఏడుస్తాం. మా పాప ఒకసారి చెప్పింది, డాడీ కళ్ళ లోపల పెద్ద పెద్ద కేకలు పెడుతున్నామని. అంటే నిజమే, ఏదో అగ్ని ప్రమాదం అయింది, దాని గురించి పోరాడుతున్నాను అంటే అలా. సో మనకు తెలియదు అనమాట, స్వప్నంలో అది నిజం అనుకుంటాం. సో ఇప్పుడు ఇదంతా నిజం అనుకుంటున్నాం, ఇది ఇంకొక పెద్ద కళ అనుకోండి. అప్పుడు ఏమైనా సత్యం తెలుసుకున్న మరుక్షణము యు ఆర్ లిబరేటెడ్, మీకు మోక్షం వచ్చినట్టే. మోక్షం రావాలంటే దేవుడు ఇలా ఉండేసి దా వచ్చేసి అని నా ఆత్మ వెళ్ళిపోయి దేవుడు అలా ఉండదు, అలా జరగదు ఎప్పటికీ. అలాంటివి ఊహించుకుంటే అది ఎప్పటికీ జరగదు. ఒకసారి ఈ శరీరం వదిలాము అంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్ ఆన్ దిస్. ఈ మైండ్ ఉన్నంత వరకే ఈ మైండ్ పడిపోతుంది, ఈ శరీరం పడిపోతుంది, ఆలోచనలు ఉండవు, శరీరం పడిపోతుంది, ఏమీ ఉండదు. ఒక కారణ శరీరంలో ఆ గాలిలో తేలుతూ ఉంటాం, ఏమీ తెలియదు మనకు అసలు. అటువంటి స్థాయికి వెళ్తాం. ఇది మా ఫ్రెండ్కి చెప్తే చాలా ఫీల్ అయ్యాడు. అవునా, నేను ఇంకా చనిపోయిన తర్వాత ఎవరెవరు వచ్చారో చూసుకుందామని చెప్పేసి 12 రోజులు ఉంటాను ఇక్కడ అంటే అవన్నీ జరగవు. ఓకే, జస్ట్ మనకు అలా చెప్పడం ఎందుకంటే మనకు పురాణాలలో చెప్పారు. అవి పురాణాల లోపల కాల్పనిక విషయాలు చాలా ఉంటాయి. ఇప్పుడు వైకుంఠము, కైలాసము ఇవన్నీ అందులో ఉన్నాయి. కానీ మరి స్వర్గలోకం మాత్రమే మనకు వేదాలలో ఉంది. ఓం భూహు ఓం భోహ ఓం సువహ, మళ్ళీ తర్వాత మహహ అని చెప్పి కనుక్కున్నారు. కానీ ఓం భూర్భువ సువహ ఇక్కడి వరకు ఆపేశారు అంతే, స్వర్గం వరకు ఆపేశారు అంతే. సో వేదాలలో కూడా ఈ 3 ఆవృత్తులు మాత్రమే ఉన్నాయి. సో ఆ విధంగా మనకు అది ఆ సత్యం అర్థం కావాలి. బేసికల్గా అది అర్థమైతే మీకు ఈజీ అవుతుంది, అర్థం కాకపోతే కొద్దిగా కష్టం అవుతుంది. జ్ఞానము మెల్లమెల్లగా అర్థమవుతుంది. మనము యాజ్ వి మూవ్ ఆన్ అన్నీ అర్థమవుతాయి, ఏం వర్రీ అవ్వకండి. అండ్ గాడ్ బ్లెస్ యూ. ఎవ్వరికి కూడా అర్థం కాకపోవడం అనేది జరగదు. 3 ఏళ్ళు ఉంది, 3 ఏళ్ళు ఉండండి. 3 ఏళ్ళ లోపల 60 మంది 6 అవుతారేమో చూద్దాం. అప్పుడు ఆలోచిద్దాం. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సార్. అంటే డిజైర్లెస్ డిసీజ్ ఫ్రీ అని ఊరికే చెప్తున్నారు. అప్పుడు మేము ఎలా అనుకున్నామంటే, పాప నేను మాట్లాడుకుంటున్నప్పుడు ఏదైనా డిజైర్ ఉన్నప్పుడు అది తీరకపోతే ఆలోచించి అది ఖచ్చితంగా బాడీ మీద ఎఫెక్ట్ ఇస్తుంది కదా, అందుకని చెప్పారేమో అనుకున్నాము. కాదు, నో ఐఎమ్ నాట్ రూలింగ్ అవుట్ దట్ ఆప్షన్ ఎట్ ఆల్. దట్ మే బి ట్రూ ఆల్సో. ఎందుకంటే బేసికల్గా మోక్షం అనే దానికి అర్థం ఏంటంటే, మోక్షం అనేది ఏంటంటే సత్యం తెలుసుకుంటే మోక్షం. నేను మోక్ష స్వరూపుడునా, ఎస్. మీరు మోక్ష స్వరూపులా, ఎస్.
కానీ మనకు లిబరేట్ అయిన విషయం తెలియదు. మనం ఏమనుకుంటున్నామంటే ఈ శరీరంతో ఏర్పడిన బంధాలు అంటే మన పిల్లలు, మన పిల్లల పిల్లలు, మన మిత్రులు, మన బంధువులు ఇవన్నీ శాశ్వతం అనుకుంటున్నాం. కానీ ఇది ఒకే ఒక్క సెకండ్లో తెగిపోతుంది. ఇది మనకి ఎప్పుడు తెగుతుంది? పట్టుకొని తెగుతుంది. తెగిన తర్వాత వీళ్ళందరూ ఎక్కడికి పోయారు తెలియదు. అంటే ఇంతవరకు సత్యం అనుకున్నటువంటిది ఒక్కసారిగా అసత్యం అని తెలుస్తుంది. అందువల్ల ఆలోచించడం వల్ల మనకు జ్ఞానం వస్తుంది. ఆలోచించకపోతే ఏముంది? కళ్ళ ముందు 100 మంది చచ్చిపోయినా ఏం కాదు, హ్యాపీగా. ఇంకా గమ్మత్ చెప్తున్నాను, శ్మశానానికి వెళ్ళి కబుర్లు చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు తెలుసా. సో కాబట్టి ఏంటంటే దిస్ ఈజ్ అంటే ఏంటంటే ఇది అశాశ్వతమైన అప్పుడు కూడా గుర్తించకపోవడం, శ్మశానంలో కూడా వైరాగ్యం రాకపోవడం, శ్మశానంలో కూడా సత్యాన్ని ఒక్క నిమిషమైనా గుర్తించకపోవడం. ప్రాబ్లం వచ్చేది అక్కడ. సత్యాన్ని గుర్తించడానికే ఈ జ్ఞానం అంతా తెలుసుకునేది. ఒక సిస్టమేటిక్ వే లోపల ఆలోచించడానికే ఈ జ్ఞానం అంతా. సూర్యశ్రీ గారు అడగండి, ఏదో అడగబోతున్నారు. డిసీజ్ అంటున్నారు కదా, అంటే కానీ ఆయన ఎంత ఇదైనా ప్రారంభంలో ఉన్నది అనుభవించక తప్పదని చెప్పారు కదా, అంతే కదా. అంతే ఎండింగ్ ఇంకా అనుకోవాలి, ఈ జన్మలో ఉన్నది ఆయన అనుభవించేది అంతే అంతేనండి. అంతే అంతే ప్రారంభంలో ఉన్నది తప్పదు కదా, అనుభవించాలి. సో ఆయన అదే అంటాడు, మళ్ళీ దీనికోసం నేను ఇంకొక జన్మ ఎత్తాలా సో అని చెప్పేసి అంటారు. సో ఎనీవే, సో ముందు మెయిన్ మీకు అర్థం కావాలంటే ఏంటంటే మోక్షము అంటే బంధములు లేకపోవడము. మళ్ళీ ఇప్పుడు ఇది అయిపోయింది, ఈ క్లాస్ అయిపోయింది. క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కూర్చొని పిల్లలతోటి తర్వాత మళ్ళీ మన ఫ్రెండ్స్కు కాల్ చేసి ఏమ్రా ఏడున్నావు, ఎట్లా పోతున్నావు, ఏం చేస్తున్నావు అన్నామంటే అయిపోయింది. ఎందుకు ఇంకా ఇవన్నీ నేర్చుకోవడం అనవసరం. ఆలోచన లేనిదే జ్ఞానం రాదు. కర్మలో ధర్మం, భక్తిలో భావం, జ్ఞానంలో ఆలోచన రావాలి. ఆలోచన రాకపోతే గౌతముడు బుద్ధుడుగా మారేవాడు కాదు. నేను కూడా ముసలివాడిని అవుతానా, నేను కూడా చనిపోతానా, కళ్ళ ముందే పిట్టల్లాగా ఎగిరిపోతున్నారు జనాలు, నేను ఇలా అయిపోతానా, మరి అప్పుడు నా పిల్లల సంగతి ఏంటి, నా భార్య సంగతి ఏంటి, వీళ్ళందరి సంగతి ఏంటి, నా ఫ్రెండ్స్ ఏమవుతారు? ఏమీ కాదు. ఎవరిది వాడు హ్యాపీగా ఉంటాడు. ఎవరి ఇంట్లో వాడు మంచిగా భోజనాలు కుంభాలు తింటారు. చనిపోయాక 10వ రోజు 11వ రోజు తెలుసా ఆ చచ్చిపోయిన వాడికి ఇది ఇష్టం అని చెప్పి వీళ్ళు చేసుకొని తింటారు. శుభ్రంగా తింటారు, పడి తింటారు, క్రూరంగా తింటారు. సో ఇవన్నీ ఏంటంటే సో మనం ఒకసారి శరీరం పడిపోయాక మనం ఎవరు పట్టించుకోరు. కొంతమందికి మన విలువ తెలిసిన వాళ్ళు కొంతమంది బాధపడతారు. వాళ్ళు కూడా ఒక 11 రోజులు అయిపోయిందంటే సగం బాధపోతుంది, 1 year అయిందంటే మొత్తం బాధపోతుంది. కాబట్టి ఎవరికి కూడా మన జ్ఞాపకం ఉంటామని. తీరని కళలనే కళ్ళలు అంటారు కదండి. కళ్ళ అంటే అసత్యం. సో ఇప్పుడు ఏమైంది, మనకు మన జీవితం అనేటటువంటిది ఇది అశాశ్వతం అని చెప్పి తెలుసుకున్నప్పుడు మాత్రమే ఈ శరీరం అశాశ్వతం. ఈ శరీరం కేవలము సత్యాన్ని తెలుసుకోవడానికి మాత్రమే పుట్టింది. ఆ సత్యాన్ని తెలుసుకున్నాను అంటే ఇంకా శరీరం నాకు అవసరం లేనటువంటి సచ్చిదానంద స్వరూపం వరకు వెళ్తాము. మొన్న మనము తత్వచింతన చేస్తూ ఉపదేశసారంలో ఏం తెలుసుకున్నాము? సత్ వరకు వచ్చాం. నేనెవరిని, నేను దృక్కుని కాదు, మరి నేనెవరిని, నేను సత్తని అని. సత్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చిత్తన వస్తుంది, తర్వాత ఆనందం అని వస్తుంది, తర్వాత నేను భగవంతుని ఒకడేనా అని వస్తుంది. ఇలా ఆలోచిస్తూ పోతాం. ఆలోచన కోసం ఇదంతా కూడా ఆలోచన పరంపర మన లోపల పుట్టించడానికి వచ్చినటువంటి అద్భుతమైన జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గంలో ఉన్నంత ఆనందం ఇంకెక్కడా దొరకదు. ఎందుకంటే దిస్ ఈజ్ వేర్ ఆల్ ద బ్యారియర్స్ ఆర్ బ్రోకెన్, ఆల్ ద షాకల్స్ ఆర్ బ్రోకెన్, all the bondages are broken. You are coming out of everything. చాలా ఆనందంగా ఉంటాం, ప్రశాంతంగా ఫ్రీగా ఉంటాం. అదొక అద్భుతమైన ఆలోచన. ఏదో సరదాగా విన్నాము, కబుర్లు చెప్పుకుందాం, మళ్ళీ కాసేపు అయ్యాక టీవీ చూద్దాం, మళ్ళీ రేపు మళ్ళీ కబుర్లు చెప్పుకుందామా, ఎక్కడికి వెళ్ళావు, ఊరు వెళ్ళా, ఏం చేసావు, ఊరు లోపల దేవుడు దర్శనం చేసుకున్నా, మస్తు జరిగింది దేవుడు దర్శనం, దేవుడు ముందర 5 నిమిషాలు ఉంచేశారు తెలుసా, అయిపోయింది, మళ్ళీ వెళ్ళిపోయాం, ప్రపంచంలోకి వెళ్ళిపోయాం. ఎందుకు వెళ్ళిపోయారన్నది ఏం చేయాలండి, మాయ కప్పింది అంటే. మాయ కప్పలేదు, నీకు బద్ధకం ఎక్కువైంది. మాయ కప్పదు ఎప్పుడు, మాయ అనేది ఏం లేదు, నీకు బద్ధకం ఉందంటే. సాధన చేయాలి అనే కోరిక ఉన్న వారికి మాయ అంత దూరం పారిపోతుంది. సాధనలో ప్రతి పని కూడా సాధిస్తాం. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం, లేకపోతే క్లోజ్ చేసుకుని రేపు మనకు భగవద్గీతలో తత్వచింతన, రేపు మళ్ళీ ఒక 70 ఎగ్జాంపుల్స్ చెప్తాను, పాతది చూసుకోండి. ఓకే, మీకోసం నేను ఎగ్జాంపుల్స్ అన్ని కన్సాలిడేట్ చేస్తున్నాను. నాకు రేపు కనీసం 1 hour 1.5 hour మీది చెప్పే ముందు నాకు 1.5 hour పాటు నాకు వర్క్ ఉంటుందని గుర్తుంచుకోండి. రేపు మీకోసం 60-70 ఉదాహరణలు తయారు చేస్తున్నాను. 13వ అధ్యాయము ఇంకో 2 వారాలు 3 వారాలు పడుతుంది.
కాబట్టి ఏంటంటే నేను మళ్ళీ 60-70 ఎగ్జాంపుల్స్ తయారు చేస్తున్నాను. లాస్ట్ వీక్ ఎలా అయితే తెలుసుకున్నారో అన్ని రకాల ఉదాహరణల ద్వారా అర్థం చేసుకోవడానికి, జ్ఞానం అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా అదే జ్ఞానం మీరు చూసుకున్నట్లయితే ఉపదేశసారంలో జ్ఞానం గురించే తెలుసుకుంటున్నాం, వేదంలో జ్ఞానం గురించే తెలుసుకుంటున్నాం, తర్వాత భగవద్గీతలో జ్ఞానం గురించే తెలుసుకుంటున్నాం, విష్ణు సహస్రనామంలో జ్ఞానం గురించే తెలుసుకుంటున్నాం. అన్నీ కూడా ఒక సీక్వెన్స్లోనే తెలుసుకుంటున్నాం మనం. లక్కీగా భగవద్గీతలో కూడా 13వ అధ్యాయం రావడము, జ్ఞానం యొక్క డెఫినేషన్ భగవంతుడు ఇవ్వడము, అన్నీ అలా ఎవ్రీథింగ్ ఈజ్ ఫాలింగ్ ఇన్ ప్లేస్. ఓకేనా, పడుకుందామా ఇక? అందరికీ శుభరాత్రి. అందరికీ కూడా భగవంతుడు ఆ ఆలోచనలు కలగజేయాలని, ఆత్మసుఖము వీరిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదు నీ పాదం ఆశ్రయించి పరమకరుణ అంతరంగా శ్రీపాదులు. అందరికీ కూడా శుభరాత్రి. జై శ్రీకృష్ణ. శుభరాత్రి సార్. శ్రీకృష్ణ సార్